పరలోకమందున్న మా తండ్రి, ప్రతి నెల క్రైస్తవ సమాజంలో యువతుల యొక్క పాత్ర ఏ విధంగా తండ్రి వారు ముందుకు వెళ్ళాలో, వాక్యంలోనూ వారి సామాజిక జీవితంలోనూ సంఘ పరిచర్యలో వారు ఏ విధంగా ఎదగాలో తండ్రి, కొన్ని సంగతులు తండ్రి వినిపించడానికి, వారిని మరింత వాక్యంలో బలపరచడానికి ప్రతి నెల తండ్రి వీరు చేస్తున్న తండ్రి ఈ ప్రయత్నాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. మరికొన్ని సంగతులు తండ్రి సంఘంతో మాట్లాడండి, ముఖ్యంగా సంఘంలో ఉన్న యువతతో మాట్లాడండి తండ్రి. మా జ్ఞానము, మా యుక్తి, మా అనుభవాలతో కాకుండా కేవలం తండ్రి మీ వాక్యపు అనుభవంతోనే ఈ ప్రజలతో తండ్రి మాట్లాడే ధన్యత మాకు అనుగ్రహించి వాడుకుంటారని అర్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలతను దయచేసి నిలబెట్టి తండ్రి ఈ ప్రజలకు కావాల్సిన సంగతులు మాకు అందిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆ పిల్లల్ని కొంచెం సైలెన్స్ ఉంచండి, లేదంటే బయటగా తీసుకెళ్ళిపోండి. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయా? ఓకే. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఒక చక్కటి టైటిల్ని కరపత్రం మీద ముద్రించారు. నిజానికి నేను ఏం చెప్పాలని తర్జన భర్జన అవుతున్నప్పుడు ఇదే చెప్పాలని గత వారం మా సంఘంలో చెప్పిన తరగతినే లేదా సంగతినే మీకు ధ్యానించి చెప్పాలని నా మనసుకు అనిపించింది. నిజానికి ఆ టైటిల్ నన్ను ఆ విధంగానే చెప్పడానికి ప్రేరేపించింది. సహోదరులు ఏర్పరిచిన టైటిల్ దేవుని రాజ్యంలో యువత యొక్క పాత్ర. నిజానికి సంఘం అనే దానికి జాగ్రత్తగా వినండి. ఇంకెవరు అటు ఇటు తిరగద్దు, పక్క వాళ్ళతో మాట్లాడద్దు, కొంచెం గలిబిలిగా ఉంది వాతావరణం, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క స్పీకర్ ఒక జబ్బు ఉంటుంది. నాకు అటెన్షన్ లేకపోతే నేను చెప్పలేదు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు నా వైపు చూడండి. ఒక గంట అలా మాట్లాడేసి వెళ్ళిపోతాం. కొంచెం జాగ్రత్తగా విందాం. దేవుని రాజ్యం అనగానే సహజంగా చాలామంది అనుకునేది ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళే ఆ పరిస్థితులను గురించి మాట్లాడుకునే పదం అనుకుంటారు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే మత్తయ్య గారిని అడిగితే మత్తయ్య గారు చెప్తారు, దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘాన్నే రాజ్యంగా పోల్చాడు. ఈ రాజ్యమైన సంఘానికి శిరస్సు, రాజు, నజరైడైన యేసుడు. ఆ ప్రభు ఆధీనంలో మనందరం సైనికులుగా, పనివారిగా మన పాత్ర పోషించు జీవించవలసిన విధి విధానాలు మనకున్నాయని మనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. అదే బైబిల్. ఆ బైబిల్ చెప్పినట్టు ఖచ్చితంగా మనం వ్యవహరించవలసిన బాధ్యత మనకు. సంఘము, సంఘానికి ఒక ప్రతినిధికి ఒక నాయకుడు, నాయకుడి కింద పెద్దలు, పెద్దల కింద పరిస్థితుల వెనకాల ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి విధి విధానంలో ఒక జనరేషన్ వెనకాల జనరేషన్ అంటే తరం వెనకాల తరాలు ముగిసిపోతాయి. నన్ను తిప్పి కొడితే, లేదా ఇక్కడ ఉన్న నాయకులను తిప్పి కొడితే గట్టిగా పరిచయం చేస్తే ఒక 30-40 ఏళ్ళు చేస్తారు. తర్వాత అందరూ ఓగయ్య, ఇంకెవరు కనబడరు. ఆ తర్వాత ఎవరు? దొడ్డా ప్రసాద్ గారి పిల్లలు అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎవరు? పలానా శ్రీను గారు తాలూకా అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎవరంటే దేవుని రాజ్యంలో బలమైన పాత్ర పోషించే వాళ్ళే తర్వాత తరాన్ని లీడ్ చేయాలి. మా బామ్మద్దు వచ్చాడు, మా తమ్ముడు కొడుకు వచ్చాడంటే ఇది ఆటో యూనియన్ కాదు, ఇది సంఘం. దీనిలో ఏ కుల రాజకీయాలు వర్తించవు. దేవుని రాజ్యంలో ఎవరు లబ్ధి పొందడానికి వీల్లేదు. దేవుని రాజ్యము వంశపరంగా కొనసాగించడానికి ఇది రాజకీయ పార్టీ కాదు. దీనికి ఒక ప్రిన్సిపల్స్, విలువలు, ఎథిక్స్ ఉన్నాయి. వాటిని ఎలా ఫాలో అవ్వాలి, నాయకులకి ఎలా సపోర్ట్గా నిలబడాలి, ఆ నిలబడుతున్న యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత క్రియాశీలకంగా పనిచేయాలో కొన్ని సన్నివేశాలు బైబిల్లో ఉన్నాయి. నిజానికి ఇది సుపరిచితమైన సందర్భమైన మనకు అపరిచితమైన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఏంటది ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుడి నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు
కనికరము, సమాధానము కలుగునుగాక. సహజంగా వివరణాత్మకమైన బోధ వినే సంఘాల్లో ఒక సంఘం మన సంఘం ఒకటి. చక్కగా వివరించి మాట్లాడతారు, పత్రిక బ్యాక్గ్రౌండ్లు చెబుతారు, వచ్చిన వెనకాల ఒత్తిడి ఏంటో ఖచ్చితంగా తెలియజేసే ఒక మంచి వర్తమానికులు అన్న మిగిలిన వారు ఉన్నారు కనుక కాస్తంత మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. పత్రిక మీద ఏ పత్రిక మనం చదివినా, ఏ పత్రికలు, పౌలు పత్రికలు ఏ పత్రికలు చదివినా ఈ పత్రిక యొక్క మూలాలు అపోస్తుల కార్యంలో ఉంటాయి. అంటే దీని పునాదులు అపోస్తుల కార్యంలో అన్నమాట. అపోస్తుల కార్యం యొక్క పునాదులు ఎక్కడ ఉంటాయంటే సువార్తల్లో ఉంటాయి. సువార్త పునాదులు ఎక్కడుంటాయంటే పాత నిబంధనలో ఉంటాయి. పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలన్నీ దానికి పునాదులు, బేస్మెంట్లు ఏంటంటే పంచగ్రంథాలు అన్నారు చూసారా, 5 కాండాల్లో ఉంటాయి. అంటే ఇది ఒకదానికొకటి ఇంటర్నల్ లింక్, అవినాభావ సంబంధం అన్నమాట. అంటే ఏ మూలని ఏది కలిపినా దీని వెనకాల ఒక పెద్ద హిస్టరీయే ఉంటుంది. అలానే ఇక్కడ ముడిపడిన ఈ పత్రికలో, రాయబడిన ఈ పత్రికలో దీనికి ఒక నేపథ్యము, ఒక సందర్భము, ఒక చరిత్ర, ముఖ్యంగా హతులైపోయి హతసాక్షి యొక్క అడుగు జాడలు అక్కడ ఉన్నాయి. ఏం రాస్తున్నాడు తిమోతికి? బహుశా పెద్ద ఆయనకి వయసు అయిపోయింది. ఈ పత్రికలో మెయిన్ రోల్గా కనిపిస్తున్న వ్యక్తి పెద్ద ఆయన పౌలు. పౌలు గారిని మనకు తెలుసు, అపోస్తలు ఇచ్చిన సలహా, ఆ మిగిలిన 12 మంది ఉన్నారుగా, వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు దేవాలయానికి వెళితే ఆ దేవాలయంలో అరెస్ట్ అయ్యాడు. నిజానికి ఆ రోజుల్లో మనం లేము, కానీ పౌలు గారు ఇలా అయిపోవడానికి కారణం ఎవరంటే వాళ్ళు ఇచ్చిన బోర్డు సలహా వల్లే ఇలాగ అయిపోయారని పొల్లెటేద్దాం. మనం లేము కాబట్టి పౌలు గారు అపోస్తుల్ని ఏమనలేదు, ఆ అపోస్తులు పౌలు గారు బలి అయిపోయాడు అనలేదు. మనం ఉంటే కనుక మధ్యలో ఉన్న వాళ్ళు లేనిపోని కామెంటరీలు చేస్తామా, చేయమా? మీరు జాగ్రత్తగా పౌలు గారు ఇలా అడ్డంగా దొరికాడనే కారణం ఏంటి చెప్పిన, ఆ 12 మంది ఇచ్చిన సలహా. ఆ 12 మంది ఇచ్చిన సలహా నిజానికి అది దైవ ప్రేరితం, నిజానికి పరిశుద్ధాత్మ నడిపింది. ఎందుకంటే అప్పటికే పౌలు గారు అడుగుతారు, యెరూషలేములో రేపు నాకేమి సంభవిస్తుందో పరిశుద్ధాత్మ దేవా నాకు చూపించంటే, అప్పుడు ఆయనకు చూపించిన దర్శనం మనం తెలుసు. ఇదిగో నిన్ను ఇలా పట్టుకుంటారు, నడికట్ల చేత కట్టేస్తారు, నిన్ను బంధిస్తారు, ఇలా జరుగుద్దని ముందే పరిశుద్ధాత్ముడు చెప్పినా కావాలని అక్కడికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? ఇది అపోస్తులు ఇరికించిన ఇరకాటం కాదు, ముందే దేవుడు కోరుకున్నాడు, ముందే పరిశుద్ధాత్ముడు చెప్పాడు ఇలా జరుగుద్దని. తెలిసి కూడా సింహపు నోట్లో, పులి నోట్లో తల ఎట్టాడు. ఎవరు చెప్పండి? ఆయన అదో రకం. ఎవరో ఏదో అంటారని, ఏదో జరుగుద్దని వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, అదొక ఫామ్ అయిందని, అదొక మాబ్ అయిందని, వాళ్ళు వచ్చి కొడతారని అంటే కొట్టనే అంటాడు ఆయన. ఆయన దగ్గర ఒక ఫిలాసఫీ, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, బతికితే క్రీస్తే, చావైతే లాభం, రేపెప్పుడో రాబోయే సావు ఇప్పుడు వస్తుందంటే దానికి వెల్కమ్ బోర్డు పెడతానంటాడు ఆయన. ఆయన బతికేదే క్రీస్తు కొరకు, ఆయన ఊపిరి, ఆయన జీవితం, ఆయన లైఫ్లో కథానాయకుడిగా ఏర్పరచుకున్నది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. అలాంటి వాడు మెంటల్గా ప్రిపేర్ అయ్యే జెరూసలేం సిటీలో అడుగెట్టాడు. అడుగెట్టినట్టే జరిగింది. అరెస్ట్ చేశారు, దొమ్మిగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ కింద గవర్నర్స్ ఆ కేసును చక్కబెట్టలేకపోయారు. ఫేస్తు ఎక్సెట్రా కొంతమంది గవర్నర్స్ ఉన్నారుగా, ఈ గవర్నర్స్ ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు పెట్టుకుని, ఎందుకంటే ఈయనకి రోమన్ సిటిజన్షిప్ ఉంది, ఈయనకి రోమీల పౌరసత్వం ఉంది కనుక జడ్జిమెంట్ ఏమాత్రం తేడా వచ్చినా ఎవడ పోస్టింగ్ ఎగిరిపోద్ది? అధికారి పోస్టింగ్, రోమన్ గవర్నమెంట్ పోస్టింగ్ ఎగిరిపోద్ది, గవర్నర్ పోస్టింగ్ ఎగిరిపోద్ది. కనుక ఒక్కడి మీద ఒకటి పెట్టుకుని చక్క పెట్టకుండా తర్వాత ఆఫీసర్ కొన్ని కేసులు ఉంటాయి, మొండి కేసులు. ఆ మొండి కేసుల జోలికి ఆఫీసర్లు వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగానికి అసరవుద్దని. అందుకే ఏం చేస్తారంటే ఫైల్ని అలా ఫార్వర్డ్ చేస్తూ వాళ్ళున్న 2-3 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆ ఫైల్ అలా నానబెడతారు. పౌలు గారి కేసు కూడా అలాగే నానబెట్టారు. మొత్తం మీద ఒకరి మీద ఒకరు దోస్తే ఇది పెద్ద క్రిటికల్ కేసు ఉంది, పైగా ఈ ఫైల్ని కదిపితే ఇది పొలిటికల్ ప్రాబ్లం అయ్యేలా ఉందని మొత్తం మీద అలా ఇలా తిప్పి అగ్రప్ప ముందెట్టారు. మీకు తెలుసుగా, తెలిసినట్టే. ఆ అగ్రప్ప ముందు ఎప్పుడైతే పెడతారో అగ్రప్ప గారికి ఎట్టా అయినా సరే వాక్యం చెప్పాలనుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఎవరు? ఈయన రేపు చనిపోతానన్న భయం కన్నా చనిపోయే ముందు దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆసియాలో ఉన్న రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ వాక్యం చెప్పాలని కంకణం కట్టుకున్న మనిషి. ఈయన మాట్లాడుతున్న మాట ఓ పక్క కేసు వాదిస్తున్నాడు, మరో పక్క నేను ఇన్నోసెంట్ అని చెప్పుకుంటున్నాడు. బాగానండి, నాకు ఏ తప్పు లేదని తన కేసు తానే వాది. ఎందుకు నాకు తెలిసి పౌలు గారి కేసుని పౌలు గారి కన్నా బాగా ఎవడో వాదించడు.
ఆయనకి తెలుసు ఎక్కడ డిఫెన్స్ ఇవ్వాలో, ఎక్కడ ఐట్ చేయాలో, ఎక్కడ పాయింట్ నొక్కాలో అంత బాగా ఆయనకు తెలుసు కనుక లా అండ్ ఆర్డర్ మీద ఆయనకు గ్రిప్ ఉంది కనుక వాదిస్తున్నాడు అంటే కేసు ఏంటో చెప్తున్నాడు, ఎలా అరెస్ట్ అయిందో చెప్తున్నాడు, తానేంటో చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటే తెలియకుండా ఆ కేసు ప్రొఫైల్ ఎవరిస్తున్నప్పుడు సువార్త అగ్రిప్ప రాజాకి చెప్పేస్తున్నాడు. ఈ పాయింట్ ఆ పైన జడ్జిగా ఉన్నవాడు అగ్రిప్ప కనుక తెంగరోడు కాదు కనుక అర్థమైంది. మనకైతే అలా జరిగిందా అందుమ్మా. అగ్రిప్ప అంటే రిలీజియన్స్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు, వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అంటే జడ్జిలు ఊరకే అయిపోయి గుర్తుపెట్టుకోండి. ఒకడు ఏ విధంగా వాదిస్తున్నాడో ఆ కీ పాయింట్ పట్టుకుంటాడు. అగ్రిప్ప పట్టుకున్నాడు. మొత్తం ఎంటైర్ స్టోరీలో నీ కేసు కన్నా, మొత్తం ఎంటైర్ స్టోరీలో నిన్ను అరెస్ట్ చేసి నీ మీద నెపాలు మోపుతున్నా ఆ ఎవరైతే నీకు ప్రతినిధులు ఉన్న అపోజిషన్ కన్నా నువ్వు ఎక్కువ ఈ కేసులో వివరిస్తున్నది ఏంటంటే నజరేయుడైన యేసు కోసం ఎక్కువ వివరిస్తున్నావు. నాకు అర్థమైంది, నువ్వు నాకే బాప్టిజం ఇచ్చేయాలనుకుంటున్నావు కదా అన్నాడు. అలా కాదు సార్, ఎలాగో ఓపెన్ అయిపోయారు కానీ నేను కూడా ఓపెన్ అయిపోతున్నాను. అసలు మీకు కాదు సార్, ఇందాక నుంచి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి నన్ను. ఏంటి ఈ గొలుసులు, అసలు వీటికి ఊపిరి లేదు కానీ వీటికి కూడా బాప్టిజం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఆ మనిషి. అలాంటి అంటే సంఖ్యలకి, అధికారులకి, కనబడుతున్న వాడికి ప్రతి ఒక్కరికి బాప్టిజం ఇచ్చి ఆయన రాజ్యంలో కట్టడానికే నేను పిలువబడ్డాను సార్ అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే అగ్రిప్పకి అర్థమైంది, ఈ కేసు మనం రిలీజ్ చేస్తే ఇది అయ్యేలోపు నాకు బాప్టిజం ఇచ్చేలా ఉన్నాడని కేసుని ఇటలీకి పంపించాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎప్పుడైతే ఇటలీకి ఎందుకు పంపించాడు? రోమ్కి క్యాపిటల్ ఎక్కడ? ఇటలీ. అంటే రోమా ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ? ఇటలీ. ఆ ఇటలీకి ఎప్పుడైతే పంపించారో సరిగ్గా ఇటలీలో కేసు ఉన్నప్పుడు నీరో చక్రవర్తి లాంటి వారు బాగా పగట్టేశారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఆయనకు అర్థమైపోయింది, ఇక ఇదే నా చివరి ఆర్గ్యుమెంటు, జడ్జిమెంటు, దీని తర్వాత నాకు విడుదల లేదని. పౌలు గారికి ఎప్పుడైతే అర్థమైందో ఆ టైంలో భవిష్యత్తు గ్రహించిన ప్రవక్తలు వీళ్ళు. ఆ గ్రహించిన ఈయన ఏం చేశాడంటే ఇక చివరికి ఒకరికి పత్రిక రాయాలనుకున్నాడు. ఆ చివరిగా రాసుకున్న పత్రికే చెప్పండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆ 2వ పత్రిక రాస్తూ తన మైండ్లో, తన హార్ట్లో ఉన్న చాలా వ్యక్తుల్ని, బాధల్ని బయటెట్టాడు. చనిపోయేవారు రేపు చనిపోతారని వాళ్ళకి అర్థమైనప్పుడు నిజంగా మనసులో ఉన్నది బయటికి చెప్తారా చెప్పరా? చెప్పాడండి. ఆయన మనసులో ఉన్న మాటలన్నీ బయటికి చెప్పాడు. పైగా చనిపోయేవారు చివరి మాటలు చాలా బలమైన మాటలుగా మనం పరిగణిస్తాం. భారత చట్ట ప్రకారం చనిపోయేవారి మాటలు చాలా బలంగా పరిగణించమా? దాన్ని మరణ వాంగ్మూలం అంటారు. దాన్ని సెక్షన్ 132 అనుకుంటా. దాన్నంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మరణ వాంగ్మూలానికి చివరి మరణ వాంగ్మూలం కనుక ఆ మాటలకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా చనిపోయే ముందు ఆ మాటలు చెప్పి దాన్ని రికార్డ్ చేసి కోర్టులో పెడితే ఇంకా నిలబడినాడు అయినట్టే. అందుకే చనిపోయే ముందు కొంతమంది ఏం చేస్తారంటే నీ పేరు రా చచ్చిపోతా అంటారు. ఎందుకు అనుకున్నారు? దరిద్రం వదిలిపోద్దని. గుర్తుపెట్టుకోండి, అది నిజమైన అబద్ధమైన పేరు రా చచ్చిపోయారంటే తీసుకెళ్ళి లోపలాడతారు మనం. అందుకే చనిపోయేవాడికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. చనిపోయేవాడు ముందు చెప్పే మాటలకి కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుకే పౌలు గారు చనిపోతున్నప్పుడు తిమోతికి రాస్తున్నాడు. ఆ తిమోతికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. తిమోతికి పత్రిక రాస్తే ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందు జీవము కూర్చిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసును అపోస్తులైన పౌలను ప్రియుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. నేను ఏమని రాస్తున్నానంటే శుభమని చెప్పి కొన్ని సంగతులు రాస్తున్నాను. నా కుమారుడా తిమోతి, నన్ను ఈ ఇన్నేళ్ల జీవితంలో నన్ను బాధ పెట్టి దేవుని రాజ్యంలో కృంగదీసిన వారు కొందరు వ్యక్తులు ఉన్నారు. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే మాటలు కాదు. దేవుని రాజ్యంలోకి గుంటనక్కలు కూడా సొరబడతాయి. నా నెక్స్ట్ జనరేషన్ యంగ్ బాయ్ నువ్వే గనక తిమోతి, నా తర్వాత యవనస్తుడు నువ్వే గనక అనుభవంతో తల జీవితం సేవ పండిపోయిన నేను చెప్తున్నాను. నా అనుభవాలు చెప్తున్నాను నాన్న. వందనాలు చెబుతూ కూడా తిరుగుతూ వాళ్ళు కొట్టే దెబ్బలు కనబడకుండా కొడతారు. నాన్న టైం వచ్చిందంటే ఒక్కడ కనబడినాన్న. నా అనుభవంతో చెప్తున్నాను, రాజ్యము జాగ్రత్త, దేవుని రాజ్యము సంఘము జాగ్రత్త. సంఘానికి ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో నాకు తెలుసు. ఇన్నేళ్ల జీవితంలో, ఇన్ని సేవా జీవితంలో నేను చూశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ భారము, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తును గూర్చిన తృష్ణ నీకుందన్న సంగతి నాకు తెలుసు. చనిపోతున్న నేను బంగారం అక్కడ పెట్టాను, చనిపోతున్న నేను వజ్రాలు ఇక్కడ పెట్టాను, ఇలాంటి విషయాలు నేను చెప్పను. కానీ ఎందుకంటే వజ్రాలు బంగారం కన్నా విలువైనది దేవుని రాజ్యంలో మనం పోషించే పాత్ర.
అది అన్నిటికన్నా గొప్పది. ఇది అధికారుల కన్నా గొప్పది, చక్రవర్తి కన్నా గొప్పది. దేవుని రాజ్యంలో ఒక మనిషి పోషించే పాత్ర గొప్పది. అందుకే తిమోతి నీకు చెబుతున్నాను, కొంతమందిని గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీళ్ళని గుర్తుపెట్టుకున్నాను, చనిపోయే లోపు వీళ్ళు నా హార్ట్లో ఉన్నారు, నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రవర్తన ఉన్న వారిని నువ్వు కూడా గుర్తుపెట్టుకో. ఇలా సేవ చేసి అలా వెళ్ళిపోతాం ఏదో రోజు. మీ అనుభవాలు మన తర్వాత తరాలకు మనం చెప్పకపోతే తిమోతి, సంఘాన్ని వేళ్ళతో సహా పీకేస్తారయ్యా వీళ్ళు. దేవుని రాజ్యాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగిస్తారు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏ సంగతుల గురించి మాట్లాడుతున్నాడు అంటే, సంఘానికి నమ్మకంగా పనిచేసే విశ్వాసులైన యువతులు, విశ్వాసులైన నమ్మకమైన పాత్రలు కావాలని ఎంపిక చేసుకో. రాజ్యం ఎప్పుడు బాగుంటుంది చెప్పనా? అక్కడ కాపలా కాసేవాడు నమ్మకస్తుడే ఉండాలి. నేను సరిగ్గా లోపలికి వెళ్ళిన నిద్రపోయాడు అనుకోండి, ఆడ నిద్రపోయిన శత్రువు వచ్చి నన్ను పొడిచేసిపోతాడు. నిలబడి కావల కాస్తున్న వారు నమ్మకస్తులు ఉండాలి. చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, జనాలు ఉంటే ఒకలాగా, జనాలు లేకపోతే ఒకలాగా, ఏదిక మీద ఒకలాగా, ఏదిక కింద ఒకలాగా, డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, ఫేమ్ ఉంటే ఒకలాగా, ఫేమ్ లేకపోతే ఒకలాగా, ఇలాంటి రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా మారిపోయే జటిలమైన మనుషులను గూర్చి జాగ్రత్త. తిమోతి నీకు చెప్తున్నాను, జాగ్రత్త. ఎవరో ఈ పత్రిక వ్యాఖ్యానం ఇస్తూ ఒక మంచి సేవకుడు ఇలా వ్యాఖ్యానం ఇస్తూ ఒక చమత్కారంగా ఒక మాట అన్నాడు. ఈసారి చర్చిలు బయటట క్రైస్ట్ చర్చ్ దుల్లని పెట్టుకోకూడదంట. ఈసారి చర్చిల బయట ఇదిగో క్రీస్తు సంఘం రాజమండ్రి అని పెట్టుకోకూడదంట. ఆ బోర్డు కింద ఇంకా బోల్డ్ అక్షరాలతో రాసుకోవాల్సింది ఏంటి చెప్పనా? ఈ సంఘానికి నమ్మకస్తులు కావాలని పెద్ద బోర్డు ఎట్టాలంట. అర్థమైతే ధన్యత. ఈ సంఘానికి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు అంటే పాట రోజు ప్రతి వారం పాటిస్తున్న వాడికి వారం పాటేయకుండా ఉండు. నీ ముందు కనబడితే ఒట్టు. ప్రతి వారం అధ్యక్షులు చేసిన వాడికి బ్రదర్ ఈసారి నువ్వు వెనక్కుండు, ఈసారి ఇంకొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని దొడ్డాన్ని అన్నాడే అనుకో, మారిపోయాడు. పరిచయాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య అంటారనరా. నేను అడుగుతున్నాను, రోజు ఒక పాత్ర పోస్తున్నారు, కొంచెం వాడిని అలా జరపండి. గుసగుసలు, అసూయలు, కామెంటరీలు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వెయిట్ ఇవ్వకపోతే, పాంప్లెట్ మీద కానీ, పేరు కింద కానీ, కొనిన వస్తువుని గురించి కానీ ఏదన్నా వాళ్ళ గూర్చి కితాబ్ ఇవ్వకపోతే వాళ్ళే పెద్ద శత్రువులే కూర్చుంటారు. తిమోతికి అదే చెప్తున్నాడు. దేవుని రాజ్యంలో పాత్ర పోషించేటప్పుడు మేము సువార్త ప్రకటిస్తున్నాం అనుకోవడమే కాదు, సువార్త ప్రకటిస్తున్న మనం వెనకాల సంఘాన్ని కడతాం. సంఘాన్ని కట్టిన మనం ఆ గుంపులోకి గొర్రెలతో పాటు చెప్పండి తోడేళ్ల స్వభావం ఉన్నవారు కూడా ఉంటారు. ఏం జరుగుద్ది, ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తున్న పనులు చెప్తున్నాడు చూడండి. నమ్మకస్తులు కావాలి, దేవుని రాజ్యంలో నమ్మకస్తులు కావాలి. ఎలాంటి వారు? అదే మొదటి అధ్యాయం 15 వచనం చూడండి. అదే అధ్యాయం మొదటి అధ్యాయం 15 వచనం. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విరిచిపోయారన్న సంగతి తిమోతి నీకు తెలుసు. ఆసియాలో నన్ను అరెస్ట్ చేశారు. ఆసియా అంటే బాగా వినండి. ఆసియాలు అంటే ఇంచుమించు ఈ పత్రిక రాసే సమయానికి ఎపిసి ప్రాంతంలో నువ్వున్నో, ఆ మైనర్ ఆసియా అంటే ఎపిసి మైనర్ ఆసియాలో నేనున్నాను. సరిగ్గా ఆ టైంలో అరెస్ట్ చేశారు. ప్రజెంట్ మ్యాప్లో దాని పేరు ఏంటంటే టర్కీ. టర్కీ అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా ఇస్తాంబుల్ దాని రాజధాని. టర్కీ ఏరియాలో పౌలు గారు ఉన్నప్పుడట, పౌలు గారు ఎప్పుడైతే ఉన్నారో ఆ పౌలు గారి యొక్క పరిస్థితులు ఎవరేస్తున్నాడు. నేను ఆసియాలో ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, గుర్తుందా? ఎప్పుడైతే నన్ను అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన వెంటనే ఆసియాలో ఉన్న వారందరూ నన్ను ఏం చేశారు? అర్తిమీదేవి గొడవ విషయంలో ఒకసారి నన్ను అరెస్ట్ చేయబోయారు. అంతకుముందు ఆ పుతేనన్న చిన్నదానికి నేను సహాయం చేసినందుకు, ఆ చిన్నదానికి నేను సహాయం అందించినందుకు నన్ను అరెస్ట్ చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఆసియాలో నా మీద దాడి జరిగింది. ఆసియాలో ఉన్నప్పుడు అరెస్టులు జరిగాయి. ఆసియా ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అనేక సార్లు గవర్నమెంట్ అండర్లోకి నేను పోయాను. ఎప్పుడైతే నేను వెళ్ళాను అప్పటి వరకు నా చుట్టూ తిరిగిన కొంతమంది పెద్ద మనుషులు చెప్పండి సైడ్ అయిపోయారు.
ఈరోజు నన్ను పట్టుకుంటే ఏళ్ళు సైడ్ అయిపోయారు, రేపు పొద్దున్న నిన్ను పట్టుకుంటే ఇదే బ్యాచ్ మళ్ళీ చెప్పండి సైడ్ అయిపోతారు తిమోతి. అందుకే ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తాడు చూడండి. ఆసియాలో అందరూ నన్ను విడిచిన సంగతి నీవు వెరుగుదు. వారిలో ఇద్దరున్నారు, పుగెల్లే హెర్మెగేన్ అనేవారు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఈ పుగెల్లే ఎవడు, హెర్మగోన్ అనేవాడు. హెర్మో అంటే రోమన్ సిటిజన్, అంటే రోమా దేవతల పేర్లు ఇవి. అలాంటి పేర్లు పెట్టుకున్నారంటే అటు యూదుల గ్రీకుల పక్కాగా మనం చెప్పలేం, కానీ మొత్తం ఇది బయట దేవతల పేర్లు, ఎబ్రి పేర్లు కాదు ఇవి. ఈ బయట నుంచి అంటే వీళ్ళు బయట నుంచి వచ్చారో ఎలా వచ్చారో మొత్తం మీద తెలియదు, కానీ బాగానే ఉన్నారట. ఇప్పుడు బాగోదండి, ఎవరైతే ఆ పేర్లు రాస్తున్నారో పుగెల్లే హెర్మే, పుగెల్లే హెర్మే అంటే పేర్లు చెప్తే తిమోతి గుర్తుపడుతున్నాడు, పేర్లు చెప్తే సంఘం గుర్తుపడుతుందంటే వీళ్ళ సంఘంలో నోటెడ్ పర్సన్సా కాదా చెప్పాలి. మనలో ఎవరి పేరైనా చెప్తే సంఘం ఎవరండి అన్నారంటే మనం పెద్ద ఏదికి ఎక్కం కాబట్టి మనం గుర్తట్టరు. పలానా శ్రీని గారు అండి అంటే ఆయన పేరు గుర్తడతారా? అదే అండి మొదటి వర్తం చెప్తా, ఆయన శ్రీని గారు తెలుసు. పలానా ఆయనండి ప్రసాద్ గారు, పలానా ఆయనండి జేమ్స్ గారు. కొన్ని పేర్లు సంఘానికి గుర్తుగా ఉంటాయి. ఎందుకు చెప్పినా వాళ్ళ సంఘంలో యాక్టివ్గా ఉంటారు. పౌలు గారి ముందంట వాక్యాలు చెప్పారట, పౌలు గారితో చట్టాపట్టా చేసి తిరిగారట, సంఘంలో పెద్దలుగా వ్యవహరించారట, సంఘంలో పెద్ద పెద్ద పనులు చేశారట. సరిగ్గా ఇలాంటి పెద్ద మనుషులు పౌలు గారికి శ్రమ వచ్చేసరికి చెప్పండి సైడ్ అయిపోయారట. తిమోతోడు గుర్తుపెట్టుకో, చిన్నోళ్ళు పక్కకు పోయారో లేదో తర్వాత విషయం, కానీ ఆసియాలో ఉన్న చాలా మంది పక్కకు పోయారో లేదో తర్వాత విషయం, కానీ మనకు రైట్ హ్యాండ్స్గా ఉంటానన్న వాళ్ళు కూడా టైం వస్తే సైడ్ అయిపోతారు. యవనస్తుడైన తిమోతికి దేవుని రాజ్యంలో పాత్ర ఎలా పోషించాలో తెలియాలి అంటే ఎలాంటి నక్క స్వభావం, పిల్లివాటం కలిగిన వారు చెప్పండి ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్త. పుగిల్లే ఎలా ఉండేవాడు, హెర్మే ఎలా ఉండేవాడు, ఎంత క్రియాశీలకంగా పనిచేసేవాడు. ఇలాంటి వారే పెద్దోళ్ళు సైడ్ అయిపోతే చిన్న చిన్నోళ్ళు ఉంటారు. ఎందుకు సైడ్ అయిపోయారంటే పౌలు గారిని అరెస్ట్ చేశారని, ఆయనతో పాటు ఉంటే వీళ్ళ యొక్క స్టేటస్ ఎక్కడ పడిపోద్దేమో అని ఆయన అదే అప్పుడులో ఉండేవాళ్ళండి. ఇప్పుడు పెద్దగా చెప్పండి ఉండలేదన్నారట. మీకు ఉదాహరణ చెప్తానండి. మీ అన్నయ్యో మీ తమ్ముడు వరసైనోడు ఎవడో ఉన్నాడు అనుకోండి. మీ అన్న తమ్ముడు వరసైనోడు ఎవడైనా ఉంటే అక్కడ రోడ్డు మీద నలుగురు కలిసి ఆడిని ఫటాఫటా కొట్టి ఆడ సొక్కా జింపి రకరకాల పనులు చేసి ఆడిని జాడించేసాడు, జుట్టెట్టి లాగేస్తుంటే ఏం చేశాడని పక్క నుంచి నువ్వు అడిగినప్పుడు ఆడు దొంగ పని చేశాడని దొంగ ఎదవా అన్నప్పుడు ఆ టైంలో ఈడు మా అన్నయ్య అని చెప్తావా? చెప్తావా? చెప్తే తర్వాత జుట్టు ఎవరు చెప్పండి? నువ్వు చెప్పు అని అడుగుతున్నాను. ఆ టైంలో కూడా ఈడు మా అన్నయ్యే, ఏం జరిగిందో నేను కనుక్కుంటానని అంటారా? పౌలు గారిని కూడా అదే చేశారట. పౌలు గారిని పట్టుకొని పౌలు గారిని జైలుకి నడిపిస్తూ పౌలు గారి విధి విధానాలు ఆయన్ని చేస్తున్న పనుల్లో ఈయన పూర్తిగా రాజ్యానికి అంటే రోమా రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడని ఆయన పట్టుకొని తప్పుడు అరెస్టులు చేసినప్పుడు సైడ్ అయిపోయారంట, లూజ్ అయిపోయారట. అలాంటి వ్యక్తుల్లో ఎవరంటే స్తంభాలుగా, అంటే సంఘంలో స్తంభాలుగా సుపరిచితమైన పేర్లు కలిగిన వారే సైడ్ అయిపోయారు. చిన్న వ్యక్తులా వీళ్ళు. ఇలా జరిగింది, పౌలు చెప్తున్నాడు, ఇలా జరిగింది నాకే కాదు మనం నమ్మిన ప్రభు కూడా జరిగింది. జరగలేదా? అప్పటి వరకు కూడా తిరిగారు, అప్పటి వరకు డైలాగ్ చెప్పారు, నీ ప్రాణాన్ని ఎవడాన్ని ముట్టుకోవాలంటే ముందు నా ప్రాణాన్ని ముట్టుకోవాలని పెద్ద డైలాగే చెప్పాడు పేతురు. చెప్పలేదా? రొమ్మును ఆనుకుని, బాగా వినండి, రొమ్మును ఆనుకుని ప్రియురాలు ఆనుకున్నట్టుగా రొమ్మును ఆనుకున్న యోహాను ఏమైపోయాడు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డని పెద్ద పెద్ద తెలుగు డైలాగులు చెప్పినట్టు చెప్పిన ఈ పేతురు ఏమైపోయాడు? టెజరీ సంచి పట్టుకుని తిరిగి నీ యోధ ఆడే అప్పగించినోడు ఏమైపోయాడు? యాకోబు యోహాను మిగిలిన వారు ఏమైపోయారు? మత్తయి ఏమైపోయాడు? వీళ్ళందరూ ఏమైపోయారు? ఏదన్నా బాగా వినండి, మంద ఎప్పుడు చెదిరిపోద్దంటే కాపర మీద కత్తి పడినప్పుడు మంద చెదిరిపోద్ది. ఆ టైంలో ఏ మంద అయితే నిలబడతాదో చెప్పండి, అది బలమైన రాజ్యం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిలబడ్డారు, వీళ్ళ ఆరోగ్యాలు బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. రేపు పొద్దున ఏమేమి చెప్పగలవా? మనం ఏమైనా జమ్మర్లమా? చెప్పండి. ఈరోజు బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. ఎందుకంటే మనం ఏది మెయింటైన్ చేద్దాం, దొరికిన తింటాం.
ఆ పొగడి తింటాం, ఆ సమోసాలు తింటాం, టీ తాగుతాం అని అర్థం. ఇలాంటివన్నీ తింటే ఎక్కువ కాలం బతుకుతామా? ఇంకో 10 సార్లు బతుకులు ముందే చచ్చిపోతాం. దొరికిందల్లా తింటాం. పైపచ్చికి సేవకుల గుండె అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే వెళ్ళి ఇంటి దగ్గర ప్రతి ఇంటికాడ ఆ మాంసం పెడతారు. మాకు వద్దండి ఆ బీరకాయ ఫ్రైయో, బెండకాయ ఫ్రైయో, ఆ పప్పు సారు మాకు ఇష్టం అండి, కొంచెం అప్పడాలు వేపి కొంచెం ఆ పచ్చడి వేసి ఎట్టండి. అయ్యో మాకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? మీ ఆశీర్వాదాల కోసం మేము తినేసి చచ్చిపోవాలి. ఇంకా మీకు ఆశీర్వాదం అంటే మా ఆరోగ్యాలు ఏమైపోయినా పర్లేదు, చెప్పండి. మీ ఆశీర్వాదం కోసం అవసరమైతే ఆ మేకని తినేయాలి, ఆ కోడిని తినేయాలి, మేము ఏదో తినంటే మీకు ఆశీర్వాదం కొరకే పెడుతున్నారు, నిజానికి మా మీద చెప్పండి. ఇలాంటివన్నీ చేస్తారా చేయరా? అందుకే చూడండి, ఆరోగ్యం ఏదన్నా అవ్వచ్చు, లేదా ఏ కుటుంబ సమస్య రావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. ఒక సేవకుడికి ఏదన్నా జరిగితే ఆ టైములో ఏ సంఘం అయితే స్టాండింగ్ తీసుకుంటాదో అది బలమైన రాజ్యం. గుర్తుపెట్టుకో. పౌలు గారికి ఎవ్వరు నిలబడలేదట. పౌలు గారికి అడితే నిలబడలేదంటే మనం పౌలులమా, మనం శీలలమా, మనం పేతుర్లమా, మన యోహాలమా అని అడుగుతున్నాను. పెద్దవారు వారే కడితే నిలబడలేదని అడుగుతున్నాను. మనకి ఏదన్నా జరిగితే ఉంటారా? డౌటే. ఉంటారా? పెద్ద ఆయన పక్షాన్ని నిలబడకపోతే, ఇంటర్నేషనల్ స్పీకర్ అండి ఆయన లేకపోతే సంఘానికి నూతన వరవడి తెలియదు. అలాంటి స్పీకర్ దగ్గర ఈ మనుషులు నిలబడలేదంటే మనం ఇంటర్నేషనల్ ఏం కాదు. గుర్తుపెట్టుకోండి. మన సంఘంలో 4 ఈదులు తెలుసు, మన సంఘంలో 4 తెలుసు, 4 ఊర్లు తెలుసు, మన తెలుగు రాష్ట్రాలు తెలుసు. రేపు పొద్దున్న ఏదన్నా జరిగితే పౌలు గారు అన్నారట, జాగ్రత్త నాన్న, ఆసియాలో అందరూ వెళ్ళిపోయారు, ఎవరైతే పెద్దలుగా వ్యవహరించారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో నా దగ్గరికి మిడిల్ ఏజ్ యంగ్ ఏజ్కి మధ్యస్థంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతగాడు నా విషయంలో చాలా కలగజేసుకున్నాడు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు తిమోతి, అన్నీ అయోమయంగా ఉన్నప్పుడు మనతో నిలబడినోడే చెప్పండి సరి అయిన దేవుని రాజ్యంలో పాత్ర పోషించే మంచి విశ్వాసి. అన్ని బాగుండి ఎవడైనా వస్తాడు. ఆ టైంలో ఆసియా వెళ్ళిపోయింది, పెద్దలు వెళ్ళిపోయారు, ఆసియాలో ఉన్న పెద్దలందరూ వెళ్ళిపోయారు. సరిగ్గా ఆ టైంలో ఆర్గ్యుమెంట్ జరుగుతున్న టైంలో, నా ప్రాణం పోతుందని నాకు అర్థమైన టైంలో, నాతో ఎవ్వరూ ఉండరని నాకు అర్థమైన టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరే 16వ వచనంలో ఒనేసిఫోరు. ఎవరట? ఎవరు లేని టైంలో ఆ వ్యక్తి వచ్చాడు. అతగాడు నిలబడ్డాడు. చాలా మంది వెళ్ళిపోయారు. ఆసియాలో ఉన్నవారే కాదు, అంతకు ముందు ఎవరు వెళ్ళిపోయారు కూడా పనిని చెప్పి, ఈరోజు ఎవరు సువార్త రాస్తున్నారు మీరు? అది ఏ సువార్త అయితే రాస్తున్నారో వాళ్ళ అమ్మని, వాళ్ళ బిల్డింగ్ని అన్ని వదిలిచ్చిన ఈ మార్క్ అని పెద్ద మనిషి ఒక రోజు చెప్పా చేయకుండా వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి. మార్కే వెళ్ళిపోయాడంటే మార్క్ కన్నా గొప్పలో మనం. ఆసియాలో ఉన్న పెద్దోళ్ళే వెళ్ళిపోయారంటే వాళ్ళకన్నా గొప్పలో మనం. దేవుని రాజ్యంలో ఎలాంటి వారు అలజడికి గురవుతున్నారంటే ఒక సువార్త రాసిన మార్కు. సార్ వెళ్తున్నాను సార్, ఇంటి దగ్గర ప్రాబ్లం సార్, వెళ్తున్నాను సార్, కొంచెం నాకు ఇబ్బంది ఉంది సార్, వెళ్తున్నాను సార్, ఈ సేవలో శ్రమలు తట్టుకోలేవు, ఒక మాట చెప్పి వెళ్తే బాగుండు. చెప్పకుండా వెళ్ళిపోయాడు. చెప్పా చేయకుండా వెళ్ళిపోయిన మార్కు నాకు గుర్తున్నాడు. ఇతడితో ఉంటే డబ్బు ఉండదు, ఇతడితో ఉంటే నిద్ర ఉండదు, ఇతడితో ఉంటే సరైన ఆరోగ్యం ఉండదు, ఇతడితో ఉంటే అసలు లోకంలో ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ నిలబడ్డా అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని అనేక రూల్స్ పెడతాడు. ఎప్పుడు సువార్త అంటాడు. ఇతడ గాడి వలన నేను లైఫ్లో చాలా ఆనందకరమైన విషయాలు మిస్ అయిపోతున్నానని లోకాన్ని స్నేహించి ఒకడు వెళ్ళిపోయాడట. ఆ వెళ్ళిపోయినాడు పేరు మీకు తెలుసు, దేమ. అంటే చిన్న చిన్నోళ్ళు ఏం వెళ్ళిపోలేదు పౌలుని వదిలేసి. మార్క్ వెళ్ళిపోయాడట, పెద్దలు వెళ్ళిపోయారట, ధ్యామా నోటెడ్ పర్సన్ ధ్యామా వెళ్ళిపోయాడట. అంటే ఇలాంటి వారందరూ వెళ్ళిపోతున్నప్పుడు టైంలో నాకు వాదార్పు ఇవ్వడానికి ఒక యంగ్ బాయ్ వచ్చాడు. అతగాడి పేరు చెప్పండి ఒనేసిఫోరు. వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రభు ఒనేసిఫు వారి ఇంటి వారి యందు కనికరం చూపును గాక, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. ఏంటంటే అతను గూర్చి రాస్తున్నాడు చూడండి. ఒనేసిఫోర్ వచ్చాడట. ఇంతకీ ఒనేసిఫోర్ అంటే పేరుకి అర్థం ఏంటంటే ఇతడు సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి అని అర్థం. ఏంటంట? సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి అంటే మంచి పాత్రే. అతగాడు వచ్చిన తర్వాత పౌలు గారికి అట ఎవ్వరు లేరట ఆ టైంలో. మరి లూకా గారు ఎక్కడ ఉన్నారో అందులో ద్వంద్వ కామెంటరీలు ఉన్నాయి, చెప్పలేం. లూకా గారు అప్పటికి వచ్చారో లేదో చెప్పలేం. ఈ తిమోతి గారు ఎంత దూరంలో ఉన్నారో, ఈయన ఎపిసీలు ఎందుకున్నాడు, ఇవన్నీ పెద్ద కాంట్రవర్సీ కామెంటరీ. ఏది ఏమైనా ఆ టైంలో జైలుకి దగ్గరగా పోయింది ఎవరంటే
1AC4 వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళడమే కాదు, ఆయన వెళ్ళి ఆయన చూస్తున్నాడట. సమకూర్చుడంటే ప్రయోజనకరమైన వ్యక్తి. ఎవరికి ప్రయోజనం? సంఘానికి ప్రయోజనం. ఎవరికి ప్రయోజనం? సేవకుడికి ప్రయోజనం. ఎవరికి ప్రయోజనం? తోటి విశ్వాసులకు ప్రయోజనం. ఇప్పుడు అడుగుతున్నాను, మనం సంఘానికి, తోటి విశ్వాసులకి, కాపరికి ప్రయోజనకరమైన వ్యక్తులమా? ఇది పెద్ద ప్రశ్న. మనం వచ్చాక నలుగురు పెరగాలి, చెప్పండి. రివర్స్ చెప్పండి. మనం వచ్చాక నలుగురు పోతారు. ఈ ఎదవచ్చాకే అండి గొడవలు అనిపిస్తుంది మనకి. మనం వచ్చాక నలుగురు పెరగాలి. నాలుక భుజాల మీద వేసుకుని తిరిగే వాళ్ళు సంఘంలోకి వచ్చి మారుతున్నారా? ఇలా నాలుకలు సీరియల్ అండి. అలా నడుతుంది. నువ్వు వచ్చాక నువ్వు ఎవరికి ప్రయోజనం? సంఘానికి ప్రయోజనమా? మేసే గాడిదనడ్డా చెప్పండి. కుదురుగా వాక్యం ఉన్నవాడి దగ్గర కూర్చొని ఇదిగో 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 నీకు కూడా తెలుసా అన్నారు. ఇంకో దొడ్డాన్ని ఏటనుకుంటున్నావు, అదేటనుకుంటున్నావు, ఇదేటనుకుంటున్నావు, పక్కపక్కల సోది, పక్కపక్క వ్యవహారాలు, పక్కపక్క నడుతున్నాను. ఇక్కడికి వచ్చి నేను అడుగుతున్నాను, ఆ చివర లోపల అలా కూర్చొని ఈ కూసే గాడిదలు మేసే వాళ్ళని చెడగొడతారండి. బోధిస్తున్న బోధకుడు హృదయంలో ఏముందో వీడికి ఏమన్నా తెలుసా? ఆ హృదయం ఇదిగో ఆ మాట ఎందుకు చెప్పాడు చెప్పనా? ఎందుకు చెప్పాడు? ఈయన కప్పెట్టడానికి చెప్పాడు. ఈయన కప్పెట్టడా? ఆ మాట ఎందుకు చెప్పాడు? ఈ మాట ఎందుకు చెప్పాడు? అదెందుకు చెప్పాడు? ఇదెందుకు చెప్పాడు? నువ్వు అడుగుతున్నావు, అసలు నువ్వు దేవుని రాజ్యాన్ని సీడపురుగుల ధైర్యం ఈ మధ్య. అసలు నీకేమైనా అర్థమవుతుందా? ఏదైనా తెలుస్తుందో? అందుకే రాస్తున్నాడు చూడండి. ఆయన రాస్తున్నప్పుడు ఇదిగో నువ్వు వచ్చినప్పుడు ప్రయోజనకరమైపోయే వ్యక్తి వచ్చినప్పుడు, ఎంత ప్రయోజనకరమైన వ్యక్తి అంటే ఇతడు వచ్చిన తర్వాత నా సంఖ్యలను కూర్చొని నిలబడ్డాడు. యవనస్తుడు తిమోతి నీలాంటి వాడే, నీ సమకాలీన వ్యక్తే. ఇతని ఇంటి వారిని ముందు మెచ్చుకోవాలి. ఎవరిని మెచ్చుకోవాలట? తన ఇంటి వారిని మెచ్చుకోవాలి. ఇంటి వారిని ఎందుకు మెచ్చుకోవాలి? ఎందుకంటే పౌలు గారు అప్పటికే అరెస్ట్లో ఉన్నప్పుడు, పౌలు గారిని అప్పుడే జైల్లో పెట్టినప్పుడు, పౌలు గారిని అప్పుడే భయంకరమైన, ఇంకా నేడో రేపు చంపేస్తారు, అలాంటి టైంలో పౌలు గారు తారీఖు మేమే అని వెళితే, నేను అడుగుతున్నాను, పౌలు గారు తారీఖు అని మేమే అని వెళ్తే తాలీఖ అన్న వాళ్ళకు కూడా ప్రాణాలు పోతాయి పోవా? కానీ ఎవరు పంపించారు చెప్పిన దగ్గరుండి? ఒనేసిఫోరు ఇంటి వారే. ఎల్రా ఆ పెద్ద ఆయన అందరూ వదిలేశారు. ఎల్రా ఆ దేమా పోయాడు, ఆ పుగెల్లే పోయాడు, హెర్మోను పోయాడు, ఆసియాలో ఉన్న వారు అందరూ పోయారు. మా దగ్గరుండి ఏం చేస్తారా? ఆ చనిపోతే ఏదో దేవుని రాజ్యంలో చచ్చిపోరా, ఆ పెద్ద ఆయనతో పాటు నువ్వు కూడా చనిపోరా, వెళ్ళు, ఆ ఎక్కడో ఉన్నాడు ఆ రోమ్ పట్టణంలో, అక్కడికి వెళ్ళి ఆయన్ని వాదార్చి రారని దగ్గరుండి పంపించింది ఎవరంట? ఇంటి వారే పంపించారు. ఇప్పుడు యంగ్స్టార్స్ని అడుగుతున్నాను, రోజు బైబిల్ చదివేస్తే మీ అమ్మ నిన్నేమంటుంది? బైబిల్ పిచ్చి పడేసింది ఎదవకి అంటుంది. రోజు ప్రార్థనలు తిరిగితే ఏమంటారు చెప్పండి? చెప్పండి ఏమంటారో? లైవ్ వెళ్తుంది అయినా తప్పట్లేదు, నా మనసు ఆగదు చెప్తున్నా. నేను మారక ముందు మా అమ్మ నాన్న భయపడిపోయారు, ఈడు ఏమైపోతుంది పెద్ద రౌడీ అది అయిపోతాడే. ఎందుకంటే రోజు 11:30 వచ్చి ఇంటికి అన్నీ గొడవలే. ఆ రాజకీయ నాయకుల్లోకి వెళ్ళి అక్కడ సెటిల్మెంట్లు చేయడం, అవి చేయడం, ఇవి చేయడం. ప్రైవేట్ వదిలేసింది మాకు 8 గంటలకు అయితే మేము ఇంటికి వచ్చేది 10:30కి వచ్చేవాళ్ళం, 11 గంటలకు వచ్చేవాళ్ళం. హై స్కూల్ గ్రౌండ్లో కూర్చుని ఆ ఇంటర్ దాటిన తర్వాత, ఈ ప్రైవేట్స్ అయిన తర్వాత ఆ స్కూలు పైకి వెళ్ళి బీర్లు తాగేవాళ్ళు. అంటే భయం లేని పనులు అనమాట. ఇలాంటివన్నీ చేస్తుంటే మా నాన్నకి మా అమ్మకి అర్థమైంది, ఈడు పనికొచ్చేవాడి కన్నా పనికిరావాడి కింద అయిపోతాడని. ఈడు ఏమైపోతాడా అని భయపడే టైంలో నేను బాప్టిజం తీసుకున్నాను. సరిగ్గా నేను బాప్టిజం తీసుకున్నాక కుర్రోడు మారిపోయాడని ఆనందపడుతున్న ఏళ్ళే ఎక్కువ బైబిల్ చదివేసరికి మళ్ళీ భయపడిపోయారు. వీడు పాస్టర్ అయిపోయేలా ఉన్నాడటి అని. అంతకుముందు వీడు ఏమైపోతాడని భయపడిన వీళ్ళని నేను మరీ మారిపోతాలు ఏమైపోయారు చెప్పండి? మా అమ్మ అన్న మాట నాకు ఎప్పుడు గుర్తు. చిన్నోడు ఏడని అడిగితే ఇంకేముంది, అదిగో వెనకాల అస్తమాలో బైబిల్ పెట్టుకుని కూర్చుంటున్నాడు అని. నేను అడుగుతున్నాను, వాళ్ళకే భక్తి ఎక్కువైతే ఏమంటారు చెప్పండి? మరీ ఇంత భక్తి పనికిరాదరా, దేవుడు ఉండాలి, కాస్త లోకం ఉండాలి, మరీ ఇలా ఉంటే మనం బతకడం చెప్పండి? ఎన్నో మాటలు మనకు వినబడతాయి. దేవుని రాజ్యంలో బలంగా సేవకులకి, సంఘానికి దగ్గరగా పనిచేస్తుంటే అలా పరిగెట్టే యువకుల్ని ఎంకరేజ్ చేసే కుటుంబాలు ఉన్నాయా? వెళ్ళిగానిలే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అన్నారు. కాలేజీ మానేస్తావా అంటే, అలా కాదు మమ్మీ, ఇంక వారం అంతా వెళ్తున్నాను కదా, ఇంకా సాటర్డే మరి స్పెషల్ ఈవెంట్ అంట, నేను వెళ్తాను అంటే, వెళ్ళిగానిలే రేపు సండే ఉందిగా అంట. అడుగుతున్నాను, ఆసక్తి కలిగిన యవనస్తుల్ని ఆర్పేసేది ఎవరు చెప్పండి? కుటుంబమే.
రోజు బైబిల్ చదివితే మనకైనా బుద్ధి ఉండాలండి యవనస్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందికి. ఎందుకంటే మనం దేవుడు అంటేనేమో చదువులు ఎత్తాం, చదువు పట్టుకుంటే నువ్వు చదివి చివరికి ఫెయిల్ అయిపోతే, మీటింగ్లో తిరిగి ఫెయిల్ అయిపోతే ఎవరికి అవమానం? వీడు మీటింగ్లో తిరిగి ఫెయిల్ అయిపోయాడండి అదవంటారు. అడుగుతున్నాను, చదువు ఉండాలి, దేవుని రాజ్యంలో క్రియాశీలకంగా పోషించే పాత్ర ఉండాలి, రెండూ ఉండాలి. ఇలాంటి పాత్ర పోషిస్తుంటే నీ పేరెంట్స్ నేను అడిగిస్తారా? అక్కడికి వెళ్ళడం వల్లే మారాడండి, అక్కడ ఉండడం వల్లే మారాడండి, అక్కడ ఉండడం వల్ల వీడి పనికి వచ్చాడండి, ఈ రోజు వీడు మాకు ప్రయోజనకరం అయిపోయాడండి. మా బిడ్డ వచ్చిన తర్వాత మా ఆర్థిక పరిస్థితులు మారాయి, మా బిడ్డ మాకు కలిసి వచ్చిన తర్వాత మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అన్ని మెచ్యూరిటీ వచ్చినాయండి వాడు సంఘానికి వెళ్ళిన తర్వాతనే. అంత ప్రయోజనకరంగా నీ కుటుంబానికి ఉండాలి, చెప్పండి, సంఘానికి ఉండాలి. ఒనేసిఫర్ అట, నాన్న మేము ఎలాగో ఉంటామరా నీకు విషయం చెప్తున్నాం, పెద్ద ఆయనకి ఎవరు లేరు, వెళ్ళి అవసరమైతే ఆయనతో పాటు చెప్పండి చనిపోవడానికి సిద్ధమైపోరా అన్నట్టుగా పంపించారట. ఎవరిని? ఒనేసిఫర్. నడుతున్నాను, ఆ టైంలో ఎవరైనా వస్తే ప్రమాదమా కాదా? ఆ టైంలో ఎవరైనా వస్తే ఇబ్బందా కాదా? ఆ టైంలో ఎవరైనా వస్తే ఎంత భయానికమైన పరిస్థితులు వస్తే ఆయన వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు? ఒనేసిఫర్ ఇంటి వారి యందు దేవుడి కనికరం చూపును. ఎందుకంటే ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది కనుక ఇప్పుడు గవర్నమెంట్ ఒత్తిడి, మత ఉన్మాదుల ఒత్తిడి ఎవరి మీద పడుతుంది చెప్పండి? ఆ కుటుంబం మీద కూడా పడుతుంది. పడదా? పౌలు గారికి వేలేనట సపోర్ట్ ఇస్తుంది, ఆ అబ్బాయిని కూడా వేలేనంట పంపించారు. వాళ్ళ వల్లనే ఇప్పుడు పౌలు గారికి ఇంకా ఆదరణ పడుతుందంటే వీళ్ళ సంగతి కూడా తేల్చంటారు. అంటే దాని ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుందా? పడతా. దేవుని రాజ్యంలో నాయకులు ఉన్నవారికి, పెద్దలు ఉన్నవారికి భరోసా ఏంటి చెప్పండి? ఈ పత్రికలో ఎవరైనా ఒక కుటుంబం మనల్ని ఎక్కిరించి వెళ్ళిపోతే, ఎవరైనా అప్పటి వరకు నమ్మకం ఉండి సైడ్ అయిపోతే, ఎప్పుడు భయపడకుండా మనకి ఈ పత్రిక చెప్తున్నది మాట చెప్పను, ఒకరు పోతే ఇంకొకరిని దేవుడు రెడీగా మనకు ఆదరించడానికి పెడతాడు. అందరూ పోయినా ఒక్క కుటుంబం ఎవరో ఉంటారు, వాళ్ళు వచ్చిన తర్వాత మనల్ని చాలా ఆదరిస్తారు. వీళ్ళు ఎంత ఆదరిస్తారంటే పోయినోళ్ళని మరిసిపోయినంతగా ఆదరిస్తారు. ఒనేసిఫర్ ఒక్కడు వచ్చి ఒనేసిఫర్ ఇంటి వరకు కుటుంబం నిలబడి ఎంత ఆదరణ ఇచ్చారంటే అక్కడ రాస్తాను చూడండి. అతడు వచ్చి నన్ను చాలా ఆదరించను. ఆదరించడం అంటే మధ్య కల్పించాడా? ఆదరించడం అంటే ఏంటి అని అడుగుతున్నాను. ఆదరించడం అంటే ఏం చేశాడు? కాళ్ళు పట్టాడా? ఆదరించడం అంటే ఏం చేశాడు? మోటివేషన్ చేసి ఉంటాడు బహుశా. ఆదరించడం అంటే ఏం చేస్తారు? సార్ మీరు ఎవరు సార్? మీరు వాక్యాలు చెప్తే మేము బతుకునే వాళ్ళం సార్. సార్ మీరెవరు సార్? అపోస్తులు అందరూ ఒకవైపు ఉంటే కడమడ అపోస్తులుగా మీరు ఒకవైపు ఉన్నారు సార్. అసలు మీరెవరు సార్? సార్ మీరు చనిపోతే మీకోసం చనిపోవడానికి మాలాంటి యువత చాలా మంది ఉన్నారు సార్. సార్ మీకు విషయం చెప్తున్నాను సార్, మీరు ఎవరు సార్? ప్రత్యేకంగా పిలువబడిన అపోస్తులు సార్. మీరు 12 మంది ఇశ్రాయేలుకి ఒక ప్రతినిధులుగా ఉంటే అన్యజనానికి మొత్తానికి రిప్రజెంట్గా ఉన్నది మీరు సార్. మీ మాటలు, మీ పత్రికలు, మీ ప్రసంగాలు, మీరు సంఘాన్ని కట్టిన విధానం సార్ ఇప్పటికే మేము మర్చిపోలేము సార్. మీకోసం ప్రాణాలు పెట్టడానికి నేను జైలు వరకు వచ్చానని ఇలాంటి మాటలు చెబుతుంటే, రేపు చనిపోతానని తెలిసిన పౌలుకి, అందరూ వదిలిపోయారని తెలిసిన పౌలుకి ఈ కుర్రోడు మాటలు ఎలా ఉన్నాయంట చెప్పండి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొంతమంది సేవకులకి దగ్గర తిరుగుతారు, తిరిగినప్పుడు మీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఆదరించేలా ఉండాలి. ఆడు అలాగా, ఈడు ఇలాగా, ఈడు ఏమన్నా తెలుసు విన్ను, ఇలాంటివన్నీ చెప్తే నాకు షుగర్ వచ్చేదండి. నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? అన్నా ఎవడంటే ఏమన్నా అనుకుని, అన్న నువ్వేమంటే అనుకుని అలా మాటలేం పట్టించుకోకు, నీ సేవ గొప్పది, నీ పిలుపు గొప్పదని ఇలా ఆదరించేలా ఉండాలి. పలానా ఆయన ఏమన్నాడు తెలుసా అన్న, మొన్న నువ్వు తెగ ఏదికి మీద పొగిడేస్తున్నావు కానీ ఆడి కింద ఏమన్నాడు తెలుసా? ఇలాంటి చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారండి. ఆ మాట ఎందుకు చెప్పావు, ఇలాంటి ఎందుకు చెప్పావు? నువ్వు సంఘానికి పనికొచ్చే మాటలే మాట్లాడుతున్నావా? నాయకుని ఆదరించే మాటలు మాట్లాడుతున్నావా? అతగాడు ఏదో అంటే ఎక్కడెందుకు చెప్తున్నావు? ఈ స్నేహితులు ఇద్దరికి ఎందుకు పొల్లెడుతున్నావు? ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు బాధ్యత ఉందా? ఏదన్నా పనికొచ్చేది ఉందా? ఆ చెప్పేది ఏదో డైరెక్ట్గా అన్న ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అన్నావని అన్నని నువ్వు కూర్చోబెట్టి మాట్లాడించే పెద్ద మనిషి వ్యవహారం నువ్వు చేయగలవా? అది నిజమో అబద్ధమో తెలియదు కానీ మధ్యలో మాత్రం పొల్లెడతాము. ఆదరణ అంటే పౌలు గారిని అడుగుతున్నాను, అంత పెద్ద ఆయన్ని, అంత పెద్ద పరిచర్య చేసిన ఆయన్ని ఈ చిన్నోడు ఆదరిస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి, బాధల్లో ఉన్నవారు చిన్నోడో పెద్దోడో కాదు, ఆ టైంకి మంచి మాట మాట్లాడేవారు ఎవరైనా ఆదరిస్తారు మనల్ని.
రేపు చనిపోతారన్న బాధ కన్నా ఈయన మాటలు వాదార్పు ఎక్కువైపోయినాయి అంట. రేపే చనిపోతారని డాక్టర్ గారు మనకి చెప్పేశారు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి చెప్పండి? ఎవడన్నా వచ్చే టైంలో ఎక్కువ మనకి సంఘం కోసం మాట్లాడారు అనుకోండి, రేపే చనిపోతారని డాక్టర్ గారు చెప్పారు, ఈ లోపల సంఘం కోసం ఎవరైనా మన దగ్గర మాట్లాడుతూ మన పరిచయం మనకి జ్ఞాపకం చేస్తే ఏమంటాం చెప్పండి? ఇంక ఇవన్నీ వద్దు, ఇంక రేపు చచ్చిపోదని చెప్పారు, ఇంకన్నీ పక్క వెళ్ళమంటే వెళ్ళమనమా? విను. డాక్టర్ గారు నువ్వే వచ్చావా, కూడా ఎవరినైనా తీసుకొచ్చావా అంటే 2 మాసం అయిపోతుంది. ఇప్పుడు ఐసీలో 2 రోజులు పెట్టాలంటేనే కంగారు అయిపోతున్నాం, అయిపోవట్లేదు? నేను అడుగుతున్నాను, రేపు చనిపోతావా అని తెలిసినప్పుడు కూడా, రేపు చనిపోతాను తెలిసినప్పుడు నీ సావును కూడా మరిసిపోయే ఆదరించే నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టుకో టీం మెంబర్స్గా అని చెప్తున్నాడు. ఎవరికి? తిమోతికి. ఇలా అవసరం నాన్న. అలాంటి వారు ఎవరైనా టీం అస్సలు వదలొద్దు, వాళ్ళ దగ్గర పెట్టుకో. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఆ మాట ఈ మాట మాట్లాడి ఎలాంటి వారు వెళ్ళిపోతారు. మనకి ఏదైనా శ్రమ వస్తే వెళ్ళిపోతారు, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే వెళ్ళిపోతారు. మనం బాగుంటే మనతో ఉంటారు, మనం బాగోకపోతే వీళ్ళ యొక్క స్టేటస్ ఎక్కడ పడిపోద్దో మన వాళ్ళని ఇబ్బంది పడిపోతారు. అలాంటి వాళ్ళని అసలు జ్ఞాపకం పెట్టుకోకు. నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఎవరంటే ఇదిగో ఒనేసిఫోరును చూసారా, అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకో. ఏ కష్టం వచ్చినా నిలబడతారు, మన ప్రాణాల మీద కత్తి వచ్చినా నిలబడతారు, మనకి ఏ సమస్య వచ్చినా నిలబడతారు. దేవుని రాజ్యంలో ఇలా పోషించే వాళ్ళు ఉంటే నిలబెట్టుకో, వాళ్ళు ఉంచుకో. పోయే పొల్లికాయల్ని పోని, అది దేవుని చిత్తం, పోతారు. కానీ గట్టిగా మన కోసం నిలబడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంచు. పోయారని ఏం బాధపడకు, వెళ్ళిపోతున్నారని ఏమీ బాధపడకు. కానీ ఆదరించే వారిని ఎవరో ఒకరిని దేవుడు మనకి చెప్పండి పంపిస్తారు. అలా నన్ను ఆదరించిన వాడు ఎవరంటే ఇదిగో ఒనేసిఫోరు. ఎలాంటి వ్యక్తికి ఈ మనిషికి ఉన్న మంచి మనసు ఏంటంటే యేసుప్రభుకున్న మనసే ఉందంట. ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యంలో ఉన్న మనల్ని, రాజు మనల్ని సహోదరులను పిలవడానికి ఏం పడలేదంట. ఇప్పుడు చెప్పండి, మనం ఆయన సహోదరులు అని చెప్పుకుంటే ఎవరి స్టేటస్కి భంగం కలుగుతుంది చెప్పండి? ప్రభు గౌరవానికి మనం సహోదరులను పిలిస్తే ఆయన దైవత్వానికి మన అవమానమా కాదా? నేను అడుగుతున్నాను, దేవుడికి మన సహోదరులమా? ప్రభు అని యేసుక్రీస్తు వారికి మన సహోదరులు అనిపించుకునేంత ఉత్తమ గుణాలు మనకున్నాయా? ఏ భేదం లేదు. ఆయన దృష్టికి అందరూ పాపులే. యెషయా, యెరెమీయా ఇలాంటి భక్తులు కూడా అపవిత్రమైన పెదవులు కలవని అన్నారు. వాళ్ళ ప్రార్థనలు ఏమన్నా తెలుసా? మా ప్రార్థనలు, మా కార్యాలు మురుకు గుడ్డల వంటివి అన్నారు. ఆ భక్తులు ఎవరైనా, ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైనా ఆయనతో బంధం కలుపుకునేంత సీన్ మనకి లేదు. కానీ మనం పిలిచే ధైర్యం మనకు లేకపోయినా ఆయన మాత్రం తిరిగేస్తా అన్నాడట. మై డియర్ బ్రదర్స్ అన్నాడు. నేను అడుగుతున్నాను, ఒక దొంగను రోడ్డు మీద కొడతాడు మీ అన్నయ్య అని చెప్పుకోవడానికి నువ్వు ఎంత సిగ్గుపడిపోతే, నీ తాళీకోడు ఎవడైనా ఏదైనా విషయంలో ఇరుక్కుంటాడు మావాడు అనుకోవడానికి నువ్వు ఎంత సిగ్గుపడిపోతే, నేను అడుగుతున్నాను, మన మీద మచ్చలు, మరకలు, నిందలు, అవమానాలు ఏ విధంగా చూసినా నమ్మకత్వం లేని మనుషులు మనలాంటి వారిని ప్రభు అన్నాడట నా సహోదరులు అన్నాడు. ఇదే మనసు ఎవరికి ఉందో చెప్పండి? ఒనేసిఫోరుకు ఉందట. ఏ టైంలో పౌలు మావాడని చెప్పుకుంటున్నాడు? పులిపీటి మీద ఉన్నప్పుడు కాదు, చెప్పండి. రేపు చంపేయడానికి పౌలు గారిని రెడీ చేసిన టైంలో చెప్పండి, పౌలు మావాడే అని చెప్పుకుంటున్నారు. మీవాడైతే నిన్ను కూడా లోనేస్తామంటే వేసండి సార్, పర్లేదు, ఆయనతో పాటు నేను చచ్చిపోతా అన్నారంట. నేను అడుగుతున్నాను, ఆత్మీయ బంధంలో, దేవుని రాజ్యంలో బలమైన వ్యక్తులు ఒనేసిఫోరు, యేసుప్రభు లాంటి మనసున్న వ్యక్తి, ఏమాత్రం మంచి పరిస్థితులు లేని టైంలో నేను ఆయన తాలూకా, ఆయన మా తాలూకా అని చెప్పుకున్నాడట. మరో మాట రాశాడు చూడండి, 16వ వచనంలో, శ్రద్ధగా వెతికాడంట. ఎలా ఎతికాడు? శ్రద్ధగా ఎతికాడు అని అడుగుతున్నాను. శ్రద్ధగా ఎందుకు ఎతికాడు? శ్రద్ధగా ఎతికాడట. ఎందుకు శ్రద్ధగా ఎతికాడు? ఈరోజు అంటే అరెస్ట్ అయిన 24 గంటల్లో తాలూకా మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం. ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని అండర్లోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని అండర్లోకి తీసుకుంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇదిగో పలానా పోలీస్ స్టేషన్ మేము సో పలానా కేసు మీద మీ వాడిని అరెస్ట్ చేసాం ఇదిగో అని చెప్పి ఆయన వాళ్ళు ఎవరైతే తాలూకున్నారో భారత చట్ట ప్రకారం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, స్టేషన్ బెయిల్ అయిన ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమీ చెప్పా చేయకుండా సినిమాల్లో అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనుకోండి,
చెప్పండి. ముందు అరెస్ట్ చేసిన తీసుకెళ్ళి లోపలాడేస్తారు. ఏదన్నా ఒక బాగా ఈరోజు చట్ట ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ ఆ రోజుల్లో చూడండి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పౌలు గారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలియదంట, ఎతికాడంట. చెప్పాల్సిన అధికారం, చెప్పాలన్న అధికారాలు, చెప్పకూడదన్న అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఏం బాధపడకుండా అన్నారట, తెల్లయ్యా అంటే ఆ జైల్లో ఉన్నాడని కొంతమంది అన్నారట, ఈ జైల్లో ఉన్నాడని కొంతమంది అన్నారట, ఈ జైల్లో పెట్టారని కొంతమంది. ఎక్కడెక్కడ జైల్లో పెట్టారో ఆ జైలు లోపలికి పోయి చెప్పండి, మా సార్ ఎక్కడున్నారండి అని ఎత్తుకున్నారట. 4 వారాలు సంఘ నాయకుడు కనబడకపోతే ఇక్కడ సిచ్చెట్టేసే వాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో, తెలుసా? ఎదుగుతారా? పోన్లండి ఇంకెక్కడికి పోయాడు, ఇంకెందుకు వచ్చిన కూడా అంటారా? చెప్పండి. 4-5 వారాలు కనబడకపోతే సంఘానికి ఇంకో పార్టీ తయారు చేసే వాళ్ళు లేరా? పౌలు గారిని ఎత్తుక్కున్నాడట, అక్కడికి పోయాడట, ఇక్కడికి పోయాడట. సార్ ఆయన ఎక్కడున్నాడు సార్, ప్లీజ్ సార్ చెప్పండి అని. ఏ జైల్లో పెట్టారో క్లారిటీ లేనప్పుడట ఎత్తుక్కున్నాడట. నిజమైన స్నేహం, నిజమైన విశ్వాసులు, నిజమైన సంఘానికి కావాల్సిన మంచి దాసులు ఎవరో చెప్పనా? ఇదిగో అన్నీ బాగున్నప్పుడే కాదు, చెప్పండి. పరిస్థితులు సేవకుడికి సంఘానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వాటి భవిష్యత్తు కోసం ఎవరైతే నిలబడతారో అది నిజమైన సంఘంలో పాత్ర పోషించడం అంటే. ఇంకా కింద కట్టినట్టు చూడండి, శ్రద్ధగా ఎతికాడట, ప్రాణాలు పెట్టడానికి కూడా తెగించాడట. ఎందుకంటే ఎతకడానికి వచ్చిన వాళ్ళని నిజంగా కొడతారు. ఎక్కడుందామాట? పిలిపిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి, త్వరగా ముగిద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక కొంచెం వివరణ ఉంది ఇక్కడ. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25-26 వచనాలు. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడు, నా అవసరానికి ఉపసరించిన వాడును, ఎపఫ్రొదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని, అతడు రోగి అయి ఉండెను. మీరు వ్యాఖ్యానాలు చదవండి. మెజారిటీగా ఆయన రోగి అయిపోవడానికి కారణమట క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు కొట్టారంట. రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో మెజారిటీ వ్యాఖ్యానం ఏంటంటే, మొదటి అరెస్ట్ జరిగినప్పుడు పౌలుని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడే కొట్టారంట. కొట్టినందుకు ఆ కొట్టిన దెబ్బలకు ఏమైపోయాడట చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎపఫ్రొదితు ఎందుకు రోగయ్యాడంటే ఇతరులు కొట్టినందుకు రోగి అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, పలానా తాలీక, అపోస్తుల తాలీకాని ఎతకడానికి వచ్చిన వారిని ఏం చేస్తారు చెప్పండి? కొడతారు, అవసరమైతే చంపుతారు, అవసరమైతే ఉరేసేస్తారు, అవసరమైతే సిలివేసేస్తారు. అలాంటి టైంలో ఎత్తుక్కుంటూ వస్తాడంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చాడు కదండి. ఇలాంటి యవనస్తులు ఎక్కడున్నారు చెప్పండి? ఎదవా సెంటర్లో ఏం చేస్తున్నారని అడిగినందుకంట వీడు సంఘం మానేశాడంట. ఆ మొబైల్ ఎందుకు నొక్కుతున్నావురా, చివరి నొక్కు కూర్చునంటే ఆ మొబైల్ నొక్కుతున్నావు అని అడిగినందుకు మానేశాడంట. అక్కడిక్కడ మాట్లాడుతున్నావు, సంఘంలోకి వచ్చి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు, అలాంటి పోకిరి మాట్లాడేట్రా అని అడిగినందుకు మానేశారు. ఈ డ్రెస్ చేసుకోకరా అని చెప్పినందుకు మానేశారట. నడుతున్నావు అప్పుడు ఆడపిల్లలు వేసుకున్నారు సీవ్లెస్లు. ఇప్పుడు ఎవరు వేసుకున్నారు చెప్పనా? వీళ్ళకో జబ్బు, వీళ్ళు కూడా సీరియస్ నడుతున్నాను. నువ్వు టీ షర్ట్లు బయట వేసుకో, టీ షర్ట్లు సంఘంలో వేస్తా అంటే నడుతున్నాను. సీరెత్తాడు దేవుడేమనుకుంటున్నావు? నీకు అంతగా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే పో, ఆ సెంటర్లో అదిగో తాడు కట్టుకున్న తాడు మీద నడు, అటు ఇటు ఎక్స్పోజ్. పడితే సెంటర్లో పడిపోతే అలా పోతావు, ఇంకా దైదు నువ్వు అంతగా తిరగాలంటే పో. అంతేగాని ఇక్కడ ఒక బెల్లప్పులు, ఇక్కడ ఒక, ఎందుకంటే సంఘంలో ఇవన్నీ కుదరు. ఇవి అడిగితే ఉంటున్నారో ఇక్కడ చూడండి, యవనస్తుని చూడండి. ఈయన ఎలాంటి విషయాలంటే గద్దించినా పడతాడు, తిట్టినా పడతాడు, ఏది చేసినా పడతాడు, ఎన్ని చేసినా పడతాడు. ఇన్ని పడుతున్న వ్యక్తి ఎందుకింత శ్రద్ధగా ఎదుగుతున్నాడు అంటే ప్రాణాలకు తెగించి పౌలు గారు ప్రాణాలకు తృణప్రాయాలుగా ఎంచుకుంటారట. ఎపఫ్రొదితు అలాగే నిలబడ్డాడట, తిమోతి లాంటి వారు అలాగే నిలబడ్డారట, ఒనేసిఫర్ అలాంటి వారు నిలబడ్డారట. ముఖ్యమైన సంగతి తెలుసా? రోమపత్రిక తీయండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక త్వరగా, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. వీళ్ళెవరు? దంపతులు. వీళ్ళెవరు చెప్పండి? ఆకుల ప్రిస్కిల్లా. ఎవరు ప్రాణాల కొరకు ఎవరు ప్రాణాలు పెడుతున్నారంట?
పౌలు గారి ప్రాణాలకి దంపతులు ఇద్దరు ప్రాణాలు పెడతారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మన కోసం ప్రాణాలు పెట్టే దంపతులు చర్చలో ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ప్రాణాలు తీయకుండా ఉంటే చాలు. వాళ్ళ ఆవిడికి పాట ఇవ్వలేదని కోపమించే వాళ్ళు ఉన్నారు తెలుసా? వాళ్ళ ఆయన్ని పైకి పెళ్ళలేదని కోపమించే సంఘ పెద్ద రాళ్ళు ఉన్నారు తెలుసా? మళ్ళీ చెప్తాను, మన కోసం ప్రాణం పెట్టే దంపతులు ఎక్కడున్నారు? పౌలు గారి కోసం చచ్చిపోవాలి ఉన్నారంటండి. ఎక్కడో రేరుగా అదిగో కనబడతాడు, ఒనేసిఫర్ చచ్చిపోతాడు, ఎపఫ్రొదితు చనిపోతాడు, ఇక్కడ ఈ దంపతులు చనిపోతారు. వీళ్ళ దేవుడి రాజ్యంలో నమ్మకమైన పాత్రలు. ఇలాంటి దంపతులుంటే ఆదరించు, ఇలాంటి వ్యక్తులుంటే ఆదరించు, ఇలాంటి యవనస్తులుంటే కట్టు. సంఘానికి భవిష్యత్తు ఎప్పుడంటే ఇలాంటి నమ్మకమైన దాసులు ఉన్నప్పుడు, ఇలాంటి పాత్ర నమ్మకంగా పోసినప్పుడు సంఘానికి భవిష్యత్తు, సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నాయన కళ్ళబొర్లు కళ్ళు చెప్పి ఇందాక ఉదయం రఘు బ్రదర్ చెప్పాడు, జస్ట్ నేను విన్నాను, ముసలమ్మ ముచ్చట్లు పెట్టి పనికి మారిన వాళ్ళని పక్కనెట్టు. ఇక బయట ముచ్చట్లే, ఇక్కడికి వచ్చిన ముచ్చట్లే, మెసేజ్ కూడా ఎన్నవాడు ఇడు ఎవడో కూడా చెవి గొలుగుతూ ఉంటాడు ఇక్కడ ఉండి. అన్ని ముచ్చట్లే. ఆ ముచ్చట్లు సత్యం మాట్లాడి సంఘం కొరకు ఏం చేయాలి, ఇదిగో ఈ సంఘానికి ఇంక ఈ పనుందా, ఈ సంఘానికి ఇంత పనుందా, అన్నొక్కడే వెళ్తున్నాడా, ఇలా జరుగుతుందా, ఇంకా రాజ్యం ఈ ప్రణాళిక, నెక్స్ట్ మంత్ ఈవెంట్ ఇలా జరుగుతుందా, అన్న నన్ను ఏ పాత్ర పోషించమంటారు, నన్ను వంటల దగ్గర ఉండమంటారా, బరకాల దగ్గర ఉండమంటారా, లేకపోతే వచ్చేవారిని రిసీవ్ చేసుకోమంటారా, రిజిస్ట్రేషన్ దగ్గర ఉండమంటారా, మార్కులు చెక్ చేయమంటారా, నన్ను ఏం చేయమంటారు, మీకు నేను ఏ విధంగా సహకరించాలి, మీకు ఏ విధంగా నేను ప్రయోజనకరం అవుతాను, నన్ను వాడుకోండి నన్ను అడిగే యువతేరండి. అందరూ ఎమ్మెల్యేలా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి అందరూ ఎమ్మెల్యేలాగే తిరుగుతారు. ఇక్కడ నేను అడుగుతున్నాను, ఏరి సంఘానికి నేను ఈ పని చేస్తానని ముందుకు వచ్చేవాళ్ళు లేరు. అన్న గుర్తుపెట్టుకో, ఈ రోజు మన సంఘం పేదరికంలో ఉంది, నేను చదువుతున్నాను, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ను, ఒక పెద్ద ఆఫీసర్ని అవుతాను, మన సంఘానికి ఆర్థికంగా నేను రుణపడతాను, సంఘ భవిష్యత్తు కోసం నేను చదువుతానని మాట ఇచ్చే యువతున్నారా? నీ చదువు ఎందుకు చదువుతున్నా నీకు తెలియదు, నీ వానాకాలం చదువు. నా చదువు సంఘం కోసం చదువుతాను, నా ఉద్యోగం సంఘం కోసం కొడతాను, ఇదిగో నేను ఒక అధికారాన్ని సంపాదించానంటే ఆ ఏరియాలో ఉన్న వారందరికి ఫ్రీ పర్మిషన్ ఇచ్చి ఒక ఆఫీసర్ని అవుతానని ఆయన యువతున్నారా? ఏమి ప్రయోజనం అని చెప్పండి. నీ చదువు ఎవరికి ప్రయోజనం, నీ ఉద్యోగం ఎవరికి ప్రయోజనం, నీ యవ్వన జీవితం ఎవరికి ప్రయోజనకరంగా ఉంది? రేపొద్దు నువ్వు ఏ ఆఫీసర్ అయితే అక్కడ కూర్చుంటే అడుగుతున్నాను, అక్కడి నుంచి ఇది మా తాలూకే చర్చ్ పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఎంత రాయల్టీ అండి. చనిపోతున్న ముందు ప్రవీణ్ పగడాలని ఏమన్నా తెలుసా, మన సంఘం యువతట వాళ్ళ వాయిస్ అసెంబ్లీ స్థాయిలో వినబడాలట. అసెంబ్లీ అని అడుగుతున్నాను, పంచాయతీ ఎలక్షన్లనే తెలియదు మనకి, అసెంబ్లీ స్థాయి వరకు వెళ్ళాలట. అంటే లోకంలో జరుగుతున్న పాలిటిక్స్ ఏంటో నీకు తెలియాలి, లోకంలో ఉన్న ఏ పాత్రను ఎక్కడ సరిచేస్తే క్రైస్తవ యువత జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే స్థాయిలో ఎక్కడెక్కడ నిలబడాలో అంత టార్గెట్ పెట్టుకుని చదవాలంట. నువ్వు మార్కు సువార్త ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావో, 10,000 ప్రైజ్, 10,000 కదా, 3,000 సరే సారీ, నువ్వు మార్కు సువార్త ఎంత ఆసక్తిగా చదువుతున్నావో అంతే ఆసక్తిగా నీ చదువు కూడా చదవాలి. గుర్తుపెట్టుకో, నీ చదువు కూడా చదివి శ్రద్ధగా చదివి పాస్ అవ్వడం కూడా దేవుని సేవ అంటే నువ్వు నమ్మగలవా? నువ్వు వాడే వాట్సాప్, నీ టెక్నాలజీ, నీ ఫోటోలు ఎలా ఎడిటింగ్ చేసుకుంటే ఈ ఎదవ టెక్నాలజీ నేర్చుకోవడం కాదు, ఒక మంచి వాక్యాన్ని ఎడిటింగ్ చేసి దానికి మంచి కలర్ ఇచ్చి దాన్ని సోషల్ మీడియాలో ఒక బీజిఎం పెట్టి వదిలితే అది ఎంతగా సంఘానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా టెక్నికల్గా నువ్వు డెవలప్ అయ్యావా? నీ మొబైల్ యాప్స్ దేనికి, నీ వాట్సాప్ స్టేటస్ దేనికి, నీ ఫేస్బుక్ దేనికి, ఇన్స్టా వచ్చింది కదా, త్వరగా నువ్వు పాడైపోయి ఆ ఇన్స్టాలో నువ్వు దేన్ని వాడుతున్నావు? క్రైస్తవ యువత చెప్తున్నా, నీ పాత్ర ఏంటి? నీకు టెక్నికల్గా ఐడియా ఉందా? మొబైల్ ప్రతిది నీకు తెలుసా? ఆ టెక్నికల్ నాలెడ్జ్ నీవు దేవుని రాజ్యానికి ఉపయోగించు. నీకు పాలిటిక్స్ మీద ఐడియా ఉందా? రేపు పొద్దున్న ఎదిగి నీ స్థాయిలో మీ ఏరియాకు మంచి అధికారిగా క్రైస్తవ బిడ్డగా సాక్ష్యం నిలబెట్టు. బాగా చదువుతావా? చదువులో ర్యాంక్ కొట్టిదిగో నేను యేసుప్రభువు నమ్ముకున్నందుకు ఇంత శ్రద్ధగా చదవనని చెప్పగలవా? ఆ మధ్య ఒక అమ్మాయి ఎవరో మీకు చెప్పాను లాస్ట్ టైం, ఆ మధ్య ఒక అమ్మాయి ఎవరో గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యింది, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తను నిలబడిన తర్వాత ఆమె ఏం చెప్పింది తెలుసా? ముస్లిం యువత నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎంత ఇలా గ్రూప్ 1 ఆఫీసర్ అవడానికి కారణం ఏంటంటే ఆ యువత ఏమని తెలుసా? మొదటి ర్యాంక్, లాస్ట్ ఇయర్ ర్యాంకులో ఏమని తెలుసా? మా మాంక్ నన్ను డెడికేటెడ్గా చదివించాడు. మా మాంక్ ఎవరైతే, మాంక్ అంటే వాళ్ళకి
వాళ్ళ పాస్టర్ గారు లెక్క. మా మాంక్ నన్ను చదివించాడు, మా అల్లా గౌరవాన్ని నిలబెట్టడానికి నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యానంది. నేను అడుగుతాను, గ్రూప్ 1 వద్దు కానీ చెప్పండి, డిగ్రీలో ఏ సబ్జెక్ట్ లేకుండా అవగొట్టే, ఇంటర్ అవగొట్టు, మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ ఎంట్రీ బేసిక్స్ అవగొట్టు. ఈ అవగొట్టిన తర్వాత ఒక టార్గెట్ పెట్టు, ఆ టార్గెట్ని కొట్టు, అక్కడి నుంచి ఇదిగో నేను పలానా దొల్ల సంఘం అని చెప్పుకో. ఎంత గౌరవం ఈ సంఘానికి, నీ పాత్ర ఏంటి నేను అడుగుతున్నాను. రేపొద్దున ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూస్తున్నారా? పర్మిషన్లు ఉన్న చర్చిలను పర్మిషన్ లేవని తీసేస్తున్నారు. ఇక్కడ స్తంభం వేసినందుకు ఎంత గొడవ అయిందో మీకు తెలియదు. ఎక్కడ స్తంభం వేసిన మీ ఊర్లో పర్మిషన్ ఇచ్చిన ఆఫీసుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఈ స్తంభం ఒక్క స్తంభం, ఎందుకంటే ఇది లేఅవుట్ కాదు కనుక. ఇలాంటివన్నీ ఎన్నో చేస్తాను అడుగుతున్నాను. రేపొద్దున ఇలాంటి ప్రాబ్లమ్స్, రేపొద్దున సంఘాన్ని తీసండి ఎవడటమంటాడు, ఈ పక్కన ఎవడో ఇవన్నీ తీసిమంటారు. ఆ టైంలో నువ్వు ఆఫీసర్ అయితే, ఆ టైంలో దేవుడిచ్చిన ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలబడి అక్కడి నుంచి అందుకే చెప్తున్నారు, అధికారాల్లో ఉండాలి, ప్రతి పాత్రలు ఉండాలి, ఒక విషయాన్ని వివరించే నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని బైబిల్ పట్టుకున్న తర్వాత మెల్లగా స్లోగా ప్రైజ్ లాట్ అన్నట్టు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, అదే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కోసం బ్రతకడం అంటే అన్ని విధాలుగా ప్రయోజనకరమైన వ్యక్తులు అవ్వాలి, నమ్మకమైన పాత్రలు. నీ చదువు, నీ నాలెడ్జ్, నీ ఎనర్జీ, ప్రతిదీ ఎవరికి మహిమ తేవాలి చెప్పండి. అలానే ఉన్నాడట ఒనేసిఫోరు. ముగించేద్దాం. కిందికి ఏదో చెప్తున్నాడు చూడండి, కిందికి ఏదో చెప్తున్నాడు. ఒనేసిఫర్ ఇంటి వారి అందరూ కనికరం చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు చెప్పండి నన్ను ఆదరించాడు. ఎన్ని పర్యాయాలట? అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. ఎంత బాగా ఆదరించాడంటే నేను గుర్తు పట్టుకున్నంతగా ఆదరించాడు. నీకు తెలుసు, కిందికి 18 వచనంలో, మరియు అతడు ఎఫెసీయులో ఎంతగా ఉపచారం చేసునో అది నీకు బాగా తెలుసు. మళ్ళీ ప్రశ్న, ఉపచారం అంటే ఏంటండి? మిమ్మల్ని అపచారానికి పర్యాయ పదం అనకండి, వ్యతిరేక పదం అని కూడా అనకండి. అడుగుతున్నాను, ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ముగిద్దాం. ఉపచారం అంటే ఏంటి చెప్పిన? ఉపచారం అంటే తిన్న తర్వాత ప్లేట్లు ఎత్తేసే చిన్న చిన్న పనులు ఉంటాయి చూసారా, అది ఉపచారం అంటే. బాత్రూములు కడగడం, ప్లేట్లు ఎత్తడం, తిన్న చేతుల మీద నీళ్లు పోయడం, వీటిని ఉపచారం అంటారు. ఎంత పర్సనాలిటీ కలిగిన వ్యక్తి, ఎంత ఉదార స్వభావం కలిగిన వ్యక్తి పౌలు చుట్టూ ఏం పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడు చెప్పండి? ప్లేట్లు ఎత్తడం, దుప్పళ్ళ మడత పెట్టడం, బాత్రూమ్లు కడగడం. నడుగుతున్నాను, ఇలాంటి ఉపచారం చేసే యువత మనకు ఉన్నారా? పోనీ దంపతులు ఉన్నారా? ఫ్యాషన్ డిజైనింగ్లో తిరుగుతారు, ఇక్కడికి వచ్చి ఉన్నారా? ఇందాక వాష్రూమ్కి వెళ్ళినావురా, శుభ్రంగా లేదు, తర్వాత మళ్ళీ వెళ్ళానరా, ఇంత శుభ్రంగా ఉంది, నా ముందు ఎవడ వెళ్ళాడరా అని చెప్పుకున్నప్పుడు పలానా వ్యక్తి వెళ్ళాడరా, ఆడే కడుగుంటాడని నీకోసం చెప్పగలరా? నీలే కొట్టవు నువ్వు. నేను అడుగుతున్నాను, నిన్నే అడుగుతున్నాను. మనం ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి, నీ చేసే పని ఎవరు చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఒకరు చూస్తారు. అటు కింద చెప్తున్నాడు చూడండి, ఏబిసిలో ఎంతగా ఉపచారం చేసినది నీకు బాగా ఎరుగుదు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించు. నేను చూడకపోవచ్చా, ఇక్కడ ఉన్నవారు చూడకపోవచ్చు తిమోతి, ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు తిమోతి, కానీ ఓ దినం వస్తుంది, ఒక టైం వస్తుంది, అది యేసు ప్రభు రెండవ రాకడ. ఆ రోజు ప్రభు అతనికి ఫలాలు ఇస్తాడట. ఎంత బాగా కనికరము చూపి ఫలములు పొందినట్లుగా ప్రభు దినమందు అతడు కనికరం పొందుతాడు. అంటే ఆ రోజు ఒక ఆయన వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు, నేను ముగిస్తున్నాను. ఈ వ్యాఖ్యానకర్త ఏమంటాడంటే, ఇందాక మనకు ప్రైజులు ఇస్తారు, ఇప్పుడు నెక్స్ట్ ప్రైజులు ఇస్తారు కదా, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని అడుగుతున్నాను. ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు అందరితో ఇక్కడ కొంచెం సేపు నిలబెట్టి మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడతామా? ఫోన్ చేశారు లేదా, ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా చదివారు, ఎంత ముచ్చట్లు ఉండదు, ఇచ్చాం, వెళ్ళు అలా వెళ్ళిపో, నెక్స్ట్ అలా వెళ్ళిపో. నడుతున్నాను 1 by 1 ఒక 10 ప్రైజులు ఉంటే లైట్గా పిలిచేసి వెళ్ళిపోతాం. కానీ రేపు జడ్జిమెంట్ ఏనాడు అలా ఉండదంట. ఒనేసిఫోర్ వెల్కమ్ డయాస్ అని పిలిచి, వెల్కమ్ టు ద డయాస్ అని పిలిచి యేసుప్రభు అట్ట అలా కూర్చోబెట్టుకుని మాట్లాడతాడంట. ఏం మాట్లాడతాడు? ఆ రోజు పౌలు గారు తిన్నప్పుడు ప్లేట్లు తీస్తావు నువ్వే కదా, మాట్లాడతాడు. ఆ రోజు వాళ్ళ యొక్క బరకాలు మడతెట్టావు నువ్వే కదా. పలానా టైంలో ఈవెంట్ జరిగినప్పుడు నీ పనులన్నీ నేను పైన చూశానయ్యా. నడుతున్నాను, కోట్ల మంది దేవదూతలు, కోటాను కోట్ల మంది మనుషులు, వీళ్ళందరూ చూస్తున్నప్పుడు సింహాసనం, ధవలవర్ణ సింహాసనం మీద కూర్చున్న నజరేయుడైన యేసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక వ్యక్తితో అక్కడ కూర్చోబెట్టి కొంతసేపు మాట్లాడతారంటే మీకు ఎలా ఉంది చెప్పండి?
ప్రైజ్ ఇచ్చిన దానికన్నా గొప్పదేంటి చెప్పిన, వాళ్ళు నాతో మాట్లాడడమే చాలా గొప్ప. అది ఇంతమంది చూస్తుండగా నన్ను ప్రత్యేకంగా పిలిచి ఇక్కడ నిలబెట్టి నాతో కొంత టైం మాట్లాడితే ఆ రోజు ఎలా ఉంటుంది? ఇక్కడ ఏదో రిబ్బన్ కటింగ్ ఉంటుంది, ఎమ్మెల్యే గారు వస్తారు, ఎమ్మెల్యే గారు పక్కన ఉండి అందరినీ పక్కన మీద జేమ్స్ ఇలా రా అంటే అందరి ముందు నాకు ఎలా ఉంటుందండి? ఆ పిలిచినట్టుగా అక్కడ నన్ను నిలబెట్టి ఎమ్మెల్యే గారు అన్ని ప్రోగ్రాలు పక్కన పెట్టి నాతో మాట్లాడుతుంటే, నా ముఖంలో ముఖం పెట్టి ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గౌరవంగా ఉంటుంది. బోర్డు ఎమ్మెల్యేకి ఎలా ఉంటే నేను చెప్తున్నాను. అడుగుతున్నాను, అసెంబ్లీ మెంబర్కి, పార్లమెంట్ మెంబర్లకి వీళ్ళకి ఎంత పూజిస్తే, వీళ్ళ మాట్లాడితే ఎంత పొంగిపోద్ది అని అడుగుతున్నాను. ముల్లోకాన్ని పరిపాలిస్తున్నవాడు. ఆ రోజు నేను చేసిన ప్రతి పనిని నోట్ చేసుకుని పుస్తకాలు తెరవండి, గ్రంథాలు ఇప్పండి. పలానా రోజు ఈ పని చేసావు, పలానా రోజు ఈ పని చేసావు. ఆ రోజు ఆ చర్చ్ కూడా నేను పట్టించుకోలేదు. ఆ రోజు ఏ నాయకుడికి కూడా నువ్వు కనబడలేదు, ఎవరిని పనిని గుర్తించలేదు. కానీ చెప్పండి, నేను గుర్తించా. రా, నీ మీద నాకు కనికరం ఉంది అని ఆ రోజు ఒక మాట అంటాడు. బలా, చెప్పండి, నమ్మకమైన దాసుడా, బలా, దేవుని రాజ్యంలో ఎంత మంచి పాత్ర పోషించావు. నీ తోటి యవనస్తులకి అందరికీ మాదిరి అయిపోయావు. నీ తోటి తరానికి దీవెనకరంగా మారిపోయావు. నీ సంఘానికి, నాయకుడికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయావు. బలా, నమ్మకమైన దాసుడు. ఇదిగో తరతరాల నుండి సిద్ధపాటు చేయబడిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకో, నీకోసమే అని చెప్పి పిలుస్తాడు. ఆ రోజు మనం చేసిన పని కట్ట ఆయన పిలుస్తున్న పిలుపుకి మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు చెప్పండి, మీ చదువులా నమ్మకంగా దేవుని కోసం చదవండి. మీరు సంఘంలో పోషిస్తున్న పాత్ర నమ్మకంగా దేవుని కోసం పాత్ర పోషించండి. మీకు పాట ఇచ్చినా ఇవ్వకపోయినా, మిమ్మల్ని పిలిచినా పిలకపోయినా, మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, ఇక్కడ ఎవరు సహకరించినా సహకరించు, నీకు ప్రైజ్ వచ్చినా రాకపోయినా, నీ ఎగ్జామ్ పేపర్ ముందు పెట్టినా పెట్టకపోయినా, నీ గోలల్లా ఒక్కటే, సంఘానికి ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, ప్రయోజనకరమైన వ్యక్తి అవ్వాలి. పరిస్థితులు బాగుంటే అందరూ సంఘానికి వస్తారు. పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వెళ్ళిపోయిన టైంలో కూడా చెప్పండి, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. సోది మాటలు తగ్గించండి, ముసలమ్మ మాటలు తగ్గించండి, సత్యమేంటో ముచ్చట్లు పెట్టండి, సంఘానికి ఉపయోగకరంగా మారండి. మళ్ళీ Onesphore లాంటి వాళ్ళు సంఘానికి వస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఈ తరానికి మళ్ళీ పౌలు లాంటి వారు ఆదరింపబడతారు, మళ్ళీ సంఘానికి ఉపయోగకరంగా మారుతారు. ఎవడైతే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో, పౌలు గారు రండి బాబు రండి, తప్పు అయిపోయింది రండి అని అడగలేదు ఆయన. వాళ్ళు ఉంటే ప్రమాదం, పోవడమే మంచిది. ఆ వెళ్ళిపోయేవారు ఎవరైతే ఉన్నారో, పోయిన నేను బతుకులు కానీ ఆ జడ్జిమెంట్ టైంలో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చివరిగా చనిపోయామని చెప్తున్నాను. పౌలని నేను తిమోతిని చెప్తున్నాను, ఇలాంటి వారిని ఉంటే కాపాడుకో. నన్ను ఆదరించిన వారు నిన్ను ఆదరిస్తారు, నిన్ను ఆదరించిన వారు నన్ను ఆదరిస్తారు. వీళ్ళు ఇలా ఆదరించడానికి కారణం ఏంటంటే, వెనకాల ఒకరు ఉన్నారు. ఎవరో చూడండి, ఒకసారి ముగిద్దాం, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమే కలుగును, ఎలుపట పోరాటము, లోపట భయం కలుగును. అయినను నన్ను దీనులను ఆదరించిన దేవుడు తీతి రాక వాళ్ళని ఆదరించిన. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎలా ఆదరిస్తాడంటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఆకాశం నుంచి చేయరాదు. చెప్పండి, దేవుడు ఎలా ఆదరిస్తాడంటే పరలోక నుంచి కుమారుడా అని పిలవడు. ఎలా ఆదరిస్తాడంటే ఒక తీతుని పంపుతాడు, ఒక Onesphore పంపుతాడు, ఒక అకుల్లా ప్రిస్కాని పంపుతాడు, ఎవరో కొందరు వ్యక్తులను పంపుతాడు. వారి ద్వారా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ఆదరిస్తాడు. అందుకే భయపడుతున్న నాయకులకి, భయపడుతున్న సంఘాలకి, భయపడుతున్న యువతకి, భయపడుతున్న కుటుంబాలకి, అందరికీ పత్రిక పౌలు పరిచయం మనకిస్తున్న సమాధానం ఒకటే, ఆదరించిన దేవుడు, ఆ రోజు ఆ దీనులను ఆదరించిన దేవుడు ఈ దీనులైన మనల్ని కూడా చెప్పండి ఆదరిస్తారు. అందుకే సంఘానికి ఎవరు కావాలంటే మంచి ఉద్యోగస్తులు కావాలి, మంచి ర్యాంప్ సాంగ్స్ పాడేవాళ్ళు కావాలి. సంఘానికి ఎవరు కావాలంటే మెయిన్ సింగర్స్ కావాలి, క్వైర్ టీం కావాలి కాదు. సంఘానికి ఎవరు కావాలంటే చెప్పండి, నమ్మకస్తులు కావాలి, Onesphore లాంటి కావాలి, దేవుని రాజ్యంలో మంచి పాత్ర పోషించే వాళ్ళు కావాలి. అలాంటి యువత ఈ సంఘంలో తయారైతే ఈ సంఘాన్ని దేవుడు మరింత ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ప్రతిసారి వచ్చి తండ్రి, యవనస్తులకి ఇవి, యవనస్తులకి అవి, యవనస్తులు ఇలా అలా ఇలా అనేక తండ్రి, యవనస్తులు ఏం చేయాలో తండ్రి, తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు మాకు చెప్పిన పరిచర్య భారం, భాగ్యము తండ్రి ఎంతో గొప్పది. ఇలాంటి నమ్మకస్తులు ఈరోజు లేరు తండ్రి. సేవకుడికి ప్రయోజనకరంగా మారిపోయి యవనస్తులు లేరు, సేవకునికి ప్రయోజనకరంగా ఉండే కుటుంబాలు లేరు, సేవకుడి కొరకు పరుగెట్రా అని చెప్పే కుటుంబాలు లేవు. యవనస్తుల్ని తండ్రి ఆదరించే
కుటుంబీకులు తల్లిదండ్రులు లేరు తండ్రి. అలాంటి యవనస్తులు ఏ సంఘానికైతే పట్టబడతారో ఆ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంటుంది తండ్రి. అలాంటి భవిష్యత్తు ఈ సంఘానికి అనుగ్రహించండి, మా సంఘాలకు అనుగ్రహించండి. ఈ తరంలో మీ రాజ్యంలో తండ్రి మేము అంతా నమ్మకమైన పాత్రకు ఉపయోగపడే ధన్యత మరింతగా తండ్రి మాకు కలగ చేయండి. నా ముందు మాట్లాడిన తండ్రి ఎవరైతే వర్తమానికులు ఉన్నారో తండ్రి వారి పరిచర్ని, వారి ఆరోగ్యాన్ని కూడా దీవించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా మమ్మల్ని నడిపించండి. మరలా మేము కలుసుకునే ధన్యత ఇవ్వండి. ఎవరైనా మా మీద చెడ్డ మాటలు మాట్లాడతండి, మా గురించి తప్పుడు మాటలు మాట్లాడిన, మమ్మల్ని శత్రులుగా భావించిన వారు ఎవరైనా ఉంటే తండ్రి వారిని క్షమించండి. వారు మారు మనసు పొందకపోతే వారిని గద్దించండి. మమ్మలను వారిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మిగిలిన కార్యాన్ని, పరీక్షలు రాసిన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.